This conference will now be recorded. Okay, so in our previous class, we're understanding importance of framework application and importance of implementation application. ఓకే, సో ఇప్పుడు ఒక ప్రాజెక్ట్లో ఫ్రేమ్వర్క్స్ ఎన్ని ఉండాలి, ఇంప్లిమెంటేషన్స్ ఎన్ని ఉండాలి అని డిసైడ్ చేసేది ఎవరు? బిజినెస్ అనలిస్ట్. సో యాజ్ ఏ క్లయింట్, సపోజ్ నేను క్లయింట్ అయితే నాకు ఓన్లీ టూ థింగ్స్ ఉంటాయి. సో వాట్ ఈస్ మై బడ్జెట్ అండ్ ఎన్ని అప్లికేషన్స్ ఉండాలి అన్నట్టే. బట్ ఇక్కడ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఏం చేయాలి? మేబీ దీస్ త్రీ అప్లికేషన్స్ బిలాంగ్స్ టు వన్ కేటగిరీ, నెక్స్ట్ త్రీ టు అనదర్ కేటగిరీ, ఇలా డిజైన్ చేసి సమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్తో వస్తారు. అప్లికేషన్ స్ట్రక్చర్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు కాల్. సో మీరు మొత్తం నేర్చుకున్న తర్వాత ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు కదా. సో ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నప్పుడు మేబీ మీ ఇంటర్వ్యూయర్ ఫస్ట్ మీకు పెన్ అండ్ పేపర్ ఇచ్చేసి కెన్ యూ ప్లీజ్ డ్రా అండ్ షో యువర్ అప్లికేషన్ స్ట్రక్చర్ అని అంటారు. అంటే మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తున్నప్పుడు సమ్వేర్ వర్కింగ్ అన్నట్టే కదా. సో వాట్ ఈస్ యువర్ స్ట్రక్చర్, అప్లికేషన్ స్ట్రక్చర్, అసలు ఎన్ని ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, మేబీ డిఫరెంట్ అప్లికేషన్స్ నుంచి, థర్డ్ పార్టీ అప్లికేషన్స్ నుంచి డేటా ఏమన్నా వస్తుందా, ఆర్ మీరు ఎవరికైనా డేటాను సప్లై చేస్తున్నారా, ఆల్ దీస్ థింగ్స్ మిమ్మల్ని పాయింట్ చేసి చూపించమంటారు. సపోజ్ ఇంటర్వ్యూ మొత్తం క్లియర్ అయిపోయింది, నెక్స్ట్ డే మీరు సపోజ్ జాబ్లో జాయిన్ అయిపోయారు అనుకోండి. సో జాబ్లో జాయిన్ అయిన తర్వాత మేబీ మీకు క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేయమని ఇచ్చేసారు. సో ఇన్ దట్ సినారియో ఫస్ట్ మీరు డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు సంథింగ్ రీయూజబుల్ అనిపిస్తే ఎక్కడ క్రియేట్ చేయాలి? ఓకే, సో సంథింగ్ రీయూజబుల్ అనిపించినప్పుడు ఎక్కడ క్రియేట్ చేయాలి? ఫ్రేమ్వర్క్లో. అంటే ఫ్రేమ్వర్క్ అనేది మ్యాండేటరీగా ఉండాలా? ఫ్రేమ్వర్క్ అనేది మ్యాండేటరీయా? నో, ఐ టోల్డ్ యూ రైట్. సో అది మ్యాండేటరీ కాదు, దట్ ఈస్ స్ట్రాంగ్లీ రికమెండెడ్ అంతే. సో అంటే మీ ఆర్గనైజేషన్లో ఫ్రేమ్వర్క్స్ 99 ఆర్ 200% ఉంటాయి రికమెండెడ్ కాబట్టి. అండ్ ఎన్ని ఫ్రేమ్వర్క్స్ ఉండొచ్చు? 1 ఆర్ 2 ఆర్ 3 ఆర్ 4 అనేది ఎన్ని ఉండొచ్చు? అది మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? కష్టం కదా. ఉంటాయని తెలుస్తున్నాయి, ఎన్ని ఉంటాయి ఎలా తెలుస్తాయి? సో అందుకని మీరు ఒక రిక్వైర్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీ మేనేజర్స్ని ఏం అడగాలి? కెన్ యూ ప్లీజ్ గివ్ మీ అవర్ అప్లికేషన్ స్ట్రక్చర్ అని మీరు అడగాలి. మీరు అడిగితే అప్పుడు వాళ్ళు ఇస్తారు. మేబీ మోస్ట్లీ కేటీలోనే ఇచ్చేస్తారు. డే వన్ వర్క్ ఇవ్వకుండా కేటీ ఉంటుంది కదా, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది, కేటీలోనే జరిగిపోతుంది. దిస్ ఈజ్ అవర్ అప్లికేషన్ స్ట్రక్చర్, మనకి ఇన్ని ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి, ఇన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, మేబీ మనకి థర్డ్ పార్టీ అప్లికేషన్ నుంచి డేటా ఇక్కడికి తెచ్చుకుంటున్నాము, ఆర్ మనం వేరే వాళ్ళకి ఇంతమందికి ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ స్ట్రక్చర్ మొత్తం మీకు తెలిస్తేనే కదా డిజైన్ చేయగలిగేది. లేకపోతే సింపుల్గా మొత్తం ఇంప్లిమెంటేషన్లో చేసేసుకున్నారు అనుకోండి. సో ఇది మన డిజైన్ అయితే మీకు డే వన్ దీనికి యాక్సెస్ ఇస్తారు అంతే, ఇంప్లిమెంటేషన్కి యాక్సెస్ ఇస్తారు. మీరు ఇక్కడ లాగిన్ అయ్యి మొత్తం ఇక్కడే చేసేసుకుంటూ ఉంటే దెన్ అవుట్పుట్ రావచ్చు, బట్ సంథింగ్ ఏదో డిస్టర్బ్ అవుద్ది. వాట్ ఈస్ దట్? కాంప్లియన్స్ స్కోర్. కాంప్లియన్స్ స్కోర్ అనేది డిస్టర్బ్ అవుతుంది. కాంప్లియన్స్ స్కోర్ డిస్టర్బ్ అయితే ఈవెన్ దో మీకు అవుట్పుట్ కరెక్ట్గా వచ్చినా వీ షుడ్ బి ఆన్సరబుల్ ఫర్ మల్టిపుల్ పర్సన్స్, అవునా? సో అంటే ఓవరాల్గా సమ్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవుతూ వస్తుంది, వీ నో దాట్. సో అంటే టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ మీకు ఏమర్థం అవ్వాలి ఫస్ట్ డెవలప్మెంట్ రోజు? సో వాట్ ఈస్ ద వర్క్ యు ఆర్ డూయింగ్, వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ దట్. సో అంటే అది ఇక్కడ వరకే యూజ్ అవుతుందా, తర్వాత ప్లేసెస్లో కూడా యూజ్ అవుతుందా అన్నట్టు ఐడెంటిఫై చేసి యూ హ్యావ్ టు క్రియేట్ సమ్వేర్ ఎట్ ద టాప్ లెవెల్స్ అన్నట్టే కదా పాయింట్. సమ్వేర్ ఎట్ ద టాప్ లెవెల్స్ అన్నప్పుడు ఎన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయో తెలియాలి కదా. సో బాగా రీయూజ్ అవుతుంది అనుకుంటే ఇక్కడ క్రియేట్ చేసుకుంటాము, లేదు అనుకుంటే ఇక్కడ క్రియేట్ చేసుకుంటాము. అంటే ఎన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయో తెలియాలి కదా. అప్లికేషన్ స్ట్రక్చర్ అనేది చాలా క్లియర్గా మీకు అర్థం అవ్వాలి, దాన్ని అనలైజ్ చేయాలి మీరు క్లియర్గా డే వన్. సో యూ హ్యావ్ టు బి ఇన్ ఎ పొజిషన్ టు డ్రా అండ్ షో యువర్ స్ట్రక్చర్, అండ్ తర్వాత యూ హ్యావ్ టు బి ఇన్ ఎ పొజిషన్ టు ఆస్క్ ఫర్ దట్ స్ట్రక్చర్. ఇది మీకు అర్థం అవ్వాలి. సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ మొత్తం డిజైన్ చేసేది ఎవరు అనుకుంటున్నాము? బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు. సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు స్ట్రైట్ అవి ఎన్ని ఫ్రేమ్వర్క్స్ ఉండాలి, ఎన్ని ఇంప్లిమెంటేషన్స్ ఉండాలి, ఇవంతా డిజైన్ చేసి తర్వాత డెవలపర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఓకే, డెవలప్మెంట్ వర్క్ అక్కడ స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్స్ ఇస్తారు, అప్లికేషన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఇస్తారు ఎలా డెవలప్మెంట్ చేయాలి అనేది. ఆ తర్వాత మేబీ డెవలపర్ 1 ఫర్ క్రెడిట్ కార్డ్, డెవలపర్ 2 ఫర్ లోన్స్, ఇలా స్ప్లిట్ చేస్తూ ఇచ్చేస్తారు. ఫైన్. సో ఇప్పుడు యాజ్ ఏ డెవలపర్ మీరు ఒక కంపెనీలో జాయిన్ అయితే బై దట్ టైం 100% స్ట్రక్చర్ రెడీగా ఉంటుంది. మిమ్మల్ని ఏదో చేయమంటారని మీరు ఎక్స్పెక్ట్ చేయరు, 100% స్ట్రక్చర్ రెడీగా ఉంటుంది. డే వన్ మీ డ్యూటీ ఏంటి? డే వన్ వాట్ ఈజ్ యువర్ డ్యూటీ? మీరు ఫస్ట్ అడగాల్సింది, ఆర్ మీకు డే వన్ ల్యాప్టాప్ ఇచ్చేస్తారు కదా మీ ఆఫీస్ వాళ్ళు, మీరు ఫస్ట్ అడగాల్సింది ఏంటి?
సో యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ దిస్ యూఆర్ఎల్, అంతేగాని ఇన్స్టలేషన్ రిలేటెడ్ థింగ్స్ అడగకూడదు. యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ దిస్ యూఆర్ఎల్. అండ్ ఈ పర్టికులర్ యూఆర్ఎల్ మీ ల్యాప్టాప్లో ఎక్కడ హిట్ చేసినా వస్తుంది, ఏ బ్రౌజర్ అయినా, బికాస్ యువర్ ల్యాప్టాప్ విల్ బి కనెక్టెడ్ టు క్లయింట్ సర్వర్ కదా. సో అంటే ఈ లాగిన్ పేజ్ వచ్చేస్తుంది. లాగిన్ పేజ్ రావటం అంటే సేమ్ ఇలాగే బ్లూ కలర్లో ఉంటుందని చెప్పలేము, 90% ఉంటుంది. సో కొన్ని ప్రాజెక్ట్స్లో ఏం జరుగుతాయంటే బ్లూ కలర్ కాకుండా వైట్ అండ్ రెడ్లా పెట్టుకోవటము, ఆర్ సమ్ కైండ్ ఆఫ్ పెగా లోగో తీసేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోగో పెట్టుకోవటము, ఆర్ ఐకియా లోగో పెట్టుకోవటము, వాట్ ఎవర్ కస్టమైజేషన్ అయితే పాసిబుల్. బట్ ఈ డిజైన్ అంతా పెగా వాళ్ళు డిఫాల్ట్గా ఇచ్చేస్తారు. ఫైన్. సో ఇప్పుడు మీకు యూఆర్ఎల్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? యూ హావ్ టు ఆస్క్ ఫర్ దిస్ ఆపరేటర్ ఐడి క్రియేషన్. టెక్నికల్గా ఏమనాలి అనుకున్నాం? ఆపరేటర్ ఐడి అనాలి దీన్ని. మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ అనుకుంటున్నాం కదా. సో టెక్నికల్గా పెగా లాంగ్వేజ్లో ఏమనాలి? ఆపరేటర్ ఐడి. సో ఆపరేటర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేస్తాం. ఆపరేటర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు సపోజ్ క్రియేట్ చేశాను అనుకోండి, మీరు లాగిన్ అయితే నెక్స్ట్ స్క్రీన్ ఏమొస్తుంది? సంథింగ్ రిలేటెడ్ టు డెవలప్మెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కనిపించాలి కదా, అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవటం అలాంటివే స్క్రీన్ లాగా ఉండాలి కదా. దాన్ని మనం టెక్నికల్గా డెవ్ స్టూడియో అంటాం. ఏమనాలి? డెవ్ స్టూడియో అంటాం. మేబీ ఇదే డెవ్ స్టూడియోని ప్రీవియస్ వర్షన్స్, ఇప్పుడు మనం పెగా లేటెస్ట్ వర్షన్లో ఉన్నాం, దీనికి ముందు వర్షన్స్ ఉంటాయి కదా, ఓల్డ్ వర్షన్స్ అవన్నీ. సో ప్రీవియస్ వర్షన్లో దాన్ని ఏమంటారంటే డిజైనర్ స్టూడియో అని అంటారు. ఏమంటారు? డిజైనర్ స్టూడియో. లేటెస్ట్ దానిలో డెవ్ స్టూడియో. ఓకే, చాలా చేంజెస్ వచ్చాయి, ఐల్ టెల్ యూ దాట్. సో ఇప్పుడు మీరు ఒక డెవలపర్గా మేబీ మా ప్రాజెక్ట్లో జాయిన్ అయితే, ఇఫ్ ఐఎమ్ యువర్ మేనేజర్, ఐ హ్యావ్ టు క్రియేట్ ఆపరేటర్ ఐడి ఫర్ యూ కదా. సో అప్పుడు మీరు లాగిన్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ ఏం రావాలి? డెవ్ స్టూడియో. సో ఇప్పుడు మీకు డెవ్ స్టూడియో వస్తుంది, నో డౌట్. మేబీ ఇంకొక పర్సన్ జాయిన్ అవుతున్నాడు, అతను టెస్టర్ అనుకుందాం. అతను కూడా మన కంపెనీలోనే సేమ్ ఇదే అప్లికేషన్ లాగిన్ అవుతాడు, బట్ టెస్టింగ్ చేయడం కోసం. అతనికి లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ డెవ్ స్టూడియో వస్తుందా రాదా? అతను డెవ్ స్టూడియో రావాలా రాకూడదా? రాకూడదు. బికాస్ డెవ్ స్టూడియో వస్తే అతను డెవలపర్ అయిపోతాడు కదా. బట్ హీస్ టెస్టర్, మేబీ పెగా గురించి మొత్తం తెలియకపోవచ్చు. సో అంటే హీ షుడ్ బి గెటింగ్ సంథింగ్ అవుట్పుట్ స్క్రీన్. దాన్ని మనం టెక్నికల్గా యూజర్ పోర్టల్ అంటాం. ఏమనాలి? యూజర్ పోర్టల్. అంటే యాజ్ ఏ డెవలపర్ మీరు లాగిన్ అయితే వచ్చేది ఏంటిది? డెవ్ స్టూడియో. టెస్టర్ లాగిన్ అయితే యూజర్ పోర్టల్. టెస్టర్ అంటే ఎవరు? ఒక రియల్ యూజర్స్ లాగా టెస్ట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సిన థింగ్ ఏంటి అంటే, మన అప్లికేషన్ ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నారా? బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు స్ట్రక్చర్ మొత్తం క్రియేట్ చేస్తున్నారా? తర్వాత మనం లాగిన్ అయ్యి డెవలప్మెంట్ చేయాలా? అంటే ఎవరెవరు లాగిన్ అవుతారు అనుకుంటున్నారు ఇందులో? మీరు ఎవరెవరు లాగిన్ అవుతారు అనుకుంటున్నారు? సో ఎవరెవరు లాగిన్ అవుతారు అంటే సంథింగ్ లైక్ డెవలపర్స్. ఫస్ట్ మనం లాగిన్ అయ్యి డెవలప్మెంట్ చేసుకోవాలా. డెవలపర్స్ ఫస్ట్ లాగిన్ అవ్వాలా. డెవలపర్స్ తర్వాత ఏం జరుగుతుంది? టెస్టింగ్. అంటే టెస్టర్స్ లాగిన్ అవ్వాలి కదా. సో టెస్టర్స్ లాగిన్ అవ్వాలి. టెస్టింగ్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? జనరల్గా యూఏటి అంటాం, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటాం. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే రియల్ యూజర్స్ ఉంటారు కదా. సపోజ్ రియల్ బ్యాంక్ మేనేజర్స్ ఎవరైతే ఈ అప్లికేషన్స్ ఫైనల్గా యూజ్ చేస్తారో వాళ్ళు వచ్చి టెస్ట్ చేసుకుంటారు, అవునా కదా. సో దాన్ని యూఏటి అంటారు. సో అంటే వాళ్ళు కూడా లాగిన్ అయ్యి టెస్ట్ చేసుకోవాలా. అంటే వాళ్ళు లాగిన్ అవుతున్న తర్వాత వచ్చే స్క్రీన్ ఏముంటుంది వాళ్ళకి? డెవ్ స్టూడియోనా ఏముంటుంది? అవుట్పుట్టే వస్తుంది. అవుట్పుట్ అంటే యూజర్ పోర్టల్, అవునా. సో అంటే టెస్టర్స్ లాగిన్ అయినా అవుట్పుట్ స్క్రీన్ అయినా రావాలి. సిమిలర్గా యూఏటి అంటే ఎవరు? నథింగ్ బట్ టెస్టర్సే, బట్ రియల్ యూజర్స్ వచ్చి టెస్ట్ చేసుకుంటారు. వాళ్ళకి డెవ్ స్టూడియోతో సంబంధం లేదు. సో వాళ్ళకి కూడా ఫైనల్గా రావాల్సింది ఏంటి? యూజర్ పోర్టలే. యూజర్ పోర్టల్. సో అంటే సమ్టైమ్స్ బిజినెస్ అనలిస్ట్ కూడా లాగిన్ అవుతారు కదా. సో అంటే అతనికి లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ అతనికి ఎలాంటి ఛాలెంజెస్ లాగా ఉంటాయి, ఎలాంటి రిక్వైర్మెంట్స్ లాగా ఉంటాయి? మేబీ ఒక అప్లికేషన్ క్రియేషన్ చేయడము, దాన్ని తీసుకెళ్ళి ఫ్రేమ్ వర్క్ కనెక్ట్ చేయడము, ఇలాంటివి కదా. అంటే సమ్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ రిలేటెడ్ టాస్క్స్ అయినా మినిమల్. సో అంటే ఒక బిఏ లాగిన్ అయితే నెక్స్ట్ వచ్చేది ఏమవచ్చు అతనికి? బిఏ లాగిన్ అవుతాడు. సపోజ్ నేను ఒక బిజినెస్ అనలిస్ట్లో జాయిన్ అయ్యాను, నాకు ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తారా మా టీం వాళ్ళు? నేను లాగిన్ అయితే నెక్స్ట్ స్క్రీన్ నాకు ఏమొస్తుంది అనుకుంటున్నారు? డెవ్ స్టూడియోనే.
సో ఎందుకంటే లిటిల్ డెవలప్మెంట్ టాస్క్ చేస్తూ ఉండాలి కదా, మేబీ మీరు డెవలపర్ అయితే మీ అంతలా చేయలేకపోయినా లిటిల్ అయినా చేస్తూ ఉండాలి కదా, అంటే డెవ్ స్టూడియో లాగా ఉంది. సో అంటే ఒక డెవలపర్ లాగా లాగిన్ అవ్వగలుగుతున్నాము, ఒక టెస్టర్స్ యూఏటీలందరూ టెస్టర్స్. దీని తర్వాత ఇంకేముంటుందంటే రియల్ యూజర్స్ అంటే బ్యాంక్లోకి వెళ్ళిపోతుంది, అవునా కదా. మన డెవలప్మెంట్ టెస్టింగ్ యూఏటీ తర్వాత మేబీ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్ట్ ఏదో ఒకటి డైరెక్ట్ బ్యాంక్లోకి వెళ్ళిపోతుంది. సో బ్యాంక్ వాళ్ళు సపోజ్ ఇప్పుడు మీరు ఒక బ్యాంక్ క్లర్క్ అనుకోండి, బ్యాంక్లో క్యాషియరో క్లర్క్ ఏదో అనుకోండి, మీరు 9 o'clockకి సో బ్యాంక్కి వెళ్తారు. సో ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత మీకు 9 o'clock వెళ్ళిన తర్వాత మీ ల్యాప్టాప్ ఓపెన్ చేసుకుంటారు కదా, మీకు ఒక స్క్రీన్ వస్తుందా లాగిన్ అవ్వమని, అది ఇదే, దట్స్ నథింగ్ బట్ ఇదే. ఓకే, సో ఈ స్క్రీన్ వస్తుంది, అంటే మనందరికీ కామన్గా వచ్చే స్క్రీన్ ఇదే. ఇప్పుడు నేను లాగిన్ అయితే అది డెవలపర్ అని ఐడెంటిఫై చేసి డెవ్ స్టూడియోకి వెళ్తుంది. మేబీ ఒక టెస్టర్ లాగిన్ అయితే ఈ సమ్ కైండ్ ఆఫ్ టెస్టర్ అని యూజర్ పోర్టల్కి వెళ్తుంది. మీరు లాగిన్ అయితే అంటే మీరు ఒక క్లర్క్లా లాగిన్ అయితే అవుట్పుట్ స్క్రీన్ అంటే యూజర్ పోర్టల్కి తీసుకువెళ్తుంది. అండ్ ఇంకేముంటుందంటే సమ్ కైండ్ ఆఫ్ సపోజ్ మీరు ఒక బ్యాంక్ క్లర్క్ లాగా జాయిన్ అయ్యారు, మీ మేనేజర్ మీ బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఆపరేటర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ అయ్యేలా చూసుకుంటారు. సో మీరు లాగిన్ అయిన తర్వాత మీకు అవుట్పుట్ స్క్రీన్ వస్తుంది. అవుట్పుట్ స్క్రీన్ యాక్సెస్ చేసిన తర్వాత మేబీ మీ దగ్గర ఒక కస్టమర్ వచ్చాడు అనుకోండి, ఓకే లాజికల్గా ఆలోచిస్తే ఒక కస్టమర్ వచ్చాడు అనుకుందాం, మీరేం చేస్తారు, ఆ కస్టమర్ని రిజిస్ట్రేషన్ ట్రై చేస్తున్నారు. స్క్రీన్ నెంబర్ 1, 2, 3, 4 అన్నీ అయిపోతాయి. అన్నీ అయిపోయిన తర్వాత వాడికి క్రెడిట్ కార్డ్ ఇచ్చేస్తామా, లేదు, సంథింగ్ లైక్ మేనేజర్ అప్రూవల్కి వెళ్తుంది, అవునా కదా. అంటే బ్యాంక్ మేనేజర్ కూడా లాగిన్ అవుతున్నాడు కదా ఇందులో, బ్యాంక్ మేనేజర్ కూడా లాగిన్ అవుతున్నాడా. సో అతను లాగిన్ అయితే అతనికి డెవ్ స్టూడియో వస్తుందా లేకపోతే అవుట్పుట్ స్క్రీన్ అయినా, అవుట్పుట్ స్క్రీనే వస్తుంది. అంటే అవుట్పుట్ స్క్రీన్ ఏమనాలనుకున్నాం, సో యూజర్ పోర్టల్ ఉన్నప్పుడు ఒక బ్యాంక్ క్లర్క్కి అదే వచ్చి నార్మల్ బ్యాంక్ మేనేజర్కి కూడా అదే ఎందుకు వస్తుంది. బ్యాంక్ మేనేజర్కి ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉంటాయి, అప్రూవ్ చేయడము, రిజెక్ట్ చేయడం, క్యాన్సిల్ చేయడం ఇలాంటివి ఉంటాయి కదా. సో దానికి ఇక్కడ పెగాలో ఏం జరుగుతుందంటే యూజర్ పోర్టల్ అని ఒకటి ఉంటుంది, దట్ ఈస్ ఫర్ రియల్ యూజర్స్. మీరు ఒక రియల్ క్యాషియర్ ఆర్ సమ్మన్ ఎవరైతే మీరు రియల్ యూజర్ అవుతారు, మీకు వచ్చేది ఏంటి అవుట్పుట్ యూజర్ పోర్టల్ లాగా ఉంటుంది. ఆ తర్వాత ఒక బ్యాంక్ మేనేజర్, అతను పెగా అంటే తెలియకపోవచ్చు, బ్యాంక్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళకి అవుట్పుట్ ఏమొస్తుందంటే మేనేజర్ పోర్టల్ అంటాం. టెక్నికల్గా ఏమనాలి, మేనేజర్ పోర్టల్. వీళ్ళకైతే యూజర్ పోర్టల్, వీళ్ళకైతే టెస్టర్స్కి యూజర్ పోర్టల్ అండ్ మేనేజర్ పోర్టల్ రెండు యాక్సెస్ చేసుకోగలుగుతారు. అండ్ డెవలపర్ అయితే డెవ్ స్టూడియో. సో ఇప్పుడు యాజ్ ఎ డెవలపర్గా మీరు లాగిన్ ఇదంతా డెవలప్మెంట్ చేసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే సమ్ కైండ్ ఆఫ్ డిప్లాయ్మెంట్ లాగా జరగాలి కదా, అంటే ఉన్న కోడ్ ఉన్నది మొత్తం టెస్టింగ్ టీం వాళ్ళకి పుష్ చేయడం, తర్వాత ప్రొడక్షన్లో బ్యాంక్ సర్వర్లో పుష్ చేయడం. సో దీని మొత్తానికి లిటిల్గా అడ్మిన్ రిలేటెడ్ టాస్క్స్ ఉంటాయి. అంటే అడ్మినిస్ట్రేటర్ అనేవాడు కూడా ఒకడు ఉంటాడు. ఓకే, సో అడ్మినిస్ట్రేటర్ అతను లాగిన్ అయితే అతను కూడా ఆపరేటర్కి పాస్వర్డ్ ఉంటుంది. అతను లాగిన్ అయితే అవుట్పుట్ ఏం రావచ్చు, అడ్మిన్ పోర్టల్ అనేది ఒక సెపరేట్గా ఉంటుంది. సో అంటే టెస్టర్స్ అయినా యూజర్సే కదా, ఆల్మోస్ట్ లైక్ టెస్టర్స్ అంటే ఎవరు, నథింగ్ బట్ యూజర్సే కదా. సో నౌ ఇఫ్ ఎ పెగా అప్లికేషన్ ఇస్ క్రియేటెడ్, దానిలో ఎన్ని రోల్స్ ఉంటాయి చూసి చెప్పవచ్చు. ఒక పెగా అప్లికేషన్ క్రియేట్ అయితే దానిలో ఎన్ని రోల్స్ ఉంటాయి, 4 రోల్స్. ఓకే, ఆ 4 రోల్స్ ఏంటి, డెవలపర్ అంటే డెవ్ స్టూడియో యాక్సెస్ చేసేవాళ్ళు, బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు కూడా లాగిన్ అయితే వాళ్ళకి వచ్చేది ఏంటి అవుట్పుట్ డెవ్ స్టూడియో అనుకుంటే, దెన్ సో వాళ్ళు కూడా సమ్ కైండ్ ఆఫ్ డెవలపర్స్ లాగా లిటిల్ కన్సిడరేషన్ పెగా నుంచి. సో అంటే టోటల్ 4 రోల్స్ ఇన్ పెగా అప్లికేషన్. ఏ అప్లికేషన్ అయినా క్రియేట్ చేసుకోండి పెగాలో, అది క్రెడిట్ కార్డ్ కావచ్చు, లోన్స్ కావచ్చు, ఏదైనా ఎవ్రీ అప్లికేషన్ విల్ బి హ్యావింగ్ ఓన్లీ 4 రోల్స్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటిది, డెవలపర్. దాన్ని టెక్నికల్గా ఆథర్ అంటారు. ఏమనాలి, ఆథర్ రోల్. సో ఒక ఆథర్ అంటే నేను ఒక ఆథర్ అనుకోండి, ఇప్పుడు మనందరం డెవలపర్స్ అయితే మనందరం ఏమవుతాం, ఆథర్స్ అవుతాం. మనం లాగిన్ అయితే నెక్స్ట్ ఏం వస్తుంది, డెవ్ స్టూడియో వస్తుంది, అవునా కదా.
డెవ్ స్టూడియో వస్తుంది. అడ్మిన్ లాగిన్ అయితే అడ్మిన్ స్టూడియో. అంటే ఒక రియల్ టెస్టర్ అయినా రియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అయినా వీళ్ళందరికీ అవుట్పుట్ ఒకటే కదా, అంటే వాళ్ళందరూ రోల్ ఒకటే కదా. సో అంటే యూజర్ రోల్, టెస్టర్ రోల్ అనేది సెపరేట్గా ఏమి ఉండదు. అంటే మీరు ఒక ప్రాజెక్ట్లో జాయిన్ అయితే ఒక టెస్టర్గా మీకు ఇచ్చే రోల్ ఏంటి? యూజర్ రోలే. మీరు ఒక కంపెనీలో డెవలపర్గా జాయిన్ అయితే మీకు ఇచ్చే రోల్ ఏంటి? ఆథర్. రోల్ ఏంటి? ఆథర్. సో ఆథర్కి వచ్చే స్క్రీన్ ఏంటంటే డెవ్ స్టూడియో, అది ఇంకా డిఫరెంట్. అండ్ మీరు ఒక ఎస్బీఐ మేనేజర్గా జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు కూడా ఈ అప్లికేషన్ యాక్సెస్ చేయాలి కదా, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో అప్పుడు మీకు ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేసిస్తారా? ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తున్నప్పుడు బ్యాక్ అండ్ రోల్ ఏదో సెలెక్ట్ చేయాలి. మీకు డెవలపర్ రోల్ ఇస్తే మీకు డెవ్ స్టూడియో వస్తుంది, మీకు ఏదంటో తెలియదు కదా పెగా అంటే ఏంటో. అప్పుడు మీకు రోల్ ఏమై ఉండాలి? మేనేజర్ రోల్ అని ఇవ్వాలి. సో అంటే ఏ ప్రాజెక్ట్కైనా ఈ 4 రోల్సే ఉంటాయి. మేబీ మనం బ్యాంక్లో డిప్యూటీ మేనేజర్ ఉండొచ్చు, మేబీ అసిస్టెంట్ మేనేజర్ ఉండొచ్చు, బ్రాంచ్ మేనేజర్ ఉండొచ్చు, రీజనల్, డివిజనల్ చాలా ఉండొచ్చు. అంతా మేనేజర్ రోల్ కిందే వస్తారు, అవునా కదా? ఎవరైతే యాక్సెస్ చేస్తారో వీళ్ళందరూ ఒకటే రోల్ కింద వస్తూ ఉంటారు. ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, అంటే ఏ పెగానే కాదు, సేల్స్ ఫోర్స్ కానీ ఏది తీసుకున్నా ఒక అప్లికేషన్ ఒక డెవలప్మెంట్ చేసామంటే ఈ 4 రోల్సే ఉంటాయి. పెగా ప్రాజెక్ట్ అయినా ఏదైనా ఏ ఒక అప్లికేషన్కి 4 ఉంటాయి. సో ఇప్పుడు డే 1 మీరు ఒక కంపెనీలో జాయిన్ అవుతున్నప్పుడు మీకు ఆపరేటర్ ఐడి క్రియేట్ చేయాలా? సో అప్పుడు రోల్ ఏమి ఇస్తారు? ఆథర్ రోల్. ఆథర్ రోల్తో లాగిన్ అయితే నెక్స్ట్ వచ్చే స్క్రీన్ ఏంటి మీకు? ప్రీవియస్ వర్షన్స్లో దాన్ని ఏమనేవాళ్ళు? డిజైనర్ స్టూడియో. ఓకే ఫైన్. సో ఇక్కడ వరకు చాలా క్లియర్గానే ఉంది. బట్ ఫస్ట్ డే తీసుకోండి, అంటే సిటీ క్లయింట్ వాళ్ళు ఈరోజే పెగా నుంచి లైసెన్స్ తీసుకున్నారు. అండ్ ఇప్పుడు మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఏం చేస్తారు? ఎన్ని అప్లికేషన్స్ ఉండాలో స్ట్రక్చర్ చేసుకోవాలి కదా. అంటే దే హ్యావ్ టు లాగిన్ అండ్ దే హ్యావ్ టు క్రియేట్ మేబీ 4 ఫ్రేమ్వర్క్స్, అగైన్ మేబీ 10 ఇంప్లిమెంటేషన్స్. ఇలా లాగిన్ అయ్యే కదా క్రియేట్ చేయాలి. అంటే వాళ్ళకి కూడా డే 1 ఇదే స్క్రీన్ వస్తుందా? సో డే 1 వాళ్ళు అసలు ఏమీ క్రియేట్ చేయలేదు, బట్ ఏదో కొత్తగా క్రియేట్ చేయాలన్నా కూడా లాగిన్ అడుగుతుంది. ఎస్ ఆర్ నో? సో అంటే బిజినెస్ అనలిస్ట్ వాళ్ళకి కూడా సంథింగ్ ఏదో ఆపరేటర్ ఐడి బై ద టైం క్రియేటెడ్ ఉండదు. సో అందుకని పెగా సిస్టమ్స్ టీం వాళ్ళు ఒక మాస్టర్ క్రెడెన్షియల్ ఇస్తున్నారు. ఏమనుకున్నాం అది? అడ్మినిస్ట్రేటర్ @pega.com. పాస్వర్డ్ ఏంటి? ఇన్స్టాల్. ఓకే, మీకు పంపించిన డాక్యుమెంట్స్ ఆర్ రికార్డింగ్లో ఉంటుంది. అడ్మినిస్ట్రేటర్ ADM. ఓకే, administrator@pega.com, పాస్వర్డ్ వచ్చి ఇన్స్టాల్. సో ఇప్పుడు నేను లాగిన్ క్లిక్ చేస్తే దెన్ నేను ఇప్పుడు యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్గా లాగిన్ అవుతున్నాను, అవునా? సో ఈ మాస్టర్ క్రెడెన్షియల్ ఫస్ట్ పర్సన్ ఎవరైతే లాగిన్ అవుతారో వాళ్ళే యూజ్ చేస్తారు. వాళ్ళు లాగిన్ అయ్యి సంథింగ్ ఏదో లోపల ఉన్న అప్లికేషన్స్ డిజైన్ చేసేసి తర్వాత మీలాంటి డెవలపర్స్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఈ డిజైన్ అప్లికేషన్ 1, ఈ డిజైన్ అప్లికేషన్ 2 అన్నట్టు ఇచ్చేస్తూ ఉంటాం. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ లాగిన్, దెన్ ఏం జరుగుతుందంటే బ్యాక్ ఎండ్ ఈ ఆపరేటర్ ఐడి అండ్ పాస్వర్డ్ కరెక్టో కాదో చెక్ చేసుకోవాలా. చెక్ చేసుకోవటం అంటే దీనికి బ్యాక్ ఎండ్ ఏదో రిఫరెన్స్ ఉంటుందా? ఏంటో రిఫరెన్స్? 100% డేటాబేస్ టేబుల్, నో డౌట్. సో అంటే బ్యాక్ ఎండ్లో ఈ అప్లికేషన్కి ఒక డేటాబేస్ టేబుల్ కనెక్టెడ్గా ఉంటుంది కదా. ఆ డేటాబేస్ టేబుల్ నుంచి డేటాని తెచ్చుకుని వ్యాలిడేట్ చేస్తుంది కరెక్టా కాదా అనేది. సో ఇప్పుడు ఒక ఎస్క్యూఎల్ క్వైరీ రన్ అవ్వాలా, డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే 100% ఎస్క్యూఎల్ క్వైరీ ఉండాలి. డేటాబేస్కి పెగా అంటే ఏంటో తెలియదు, జావా తెలియదు, .NET తెలియదు, ఏది తెలియదు. డేటాబేస్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఒకటే, ఎస్క్యూఎల్ క్వైరీసే. సో అంటే ఇఫ్ ఐ క్లిక్ ఆన్ లాగిన్ బటన్, then it has to execute one SQL query on so and so table. అంటే ఆ టేబుల్ అంటే ఏంటిది? టేబుల్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ ఆపరేటర్స్, అంతే కదా. ఆపరేటర్స్ డేటా అంతా ఒక టేబుల్లో ఉంటుంది, ఆల్ ద లిస్ట్ ఆఫ్ ఆపరేటర్స్. అంటే ఆ టేబుల్లో నుంచి హిట్ చేసి ఈ ఆపరేటర్ ఐడి ఎగ్జిస్టింగా కాదా ఫస్ట్, తర్వాత ఈ ఆపరేటర్ ఇక్కడ ఇది పాస్వర్డ్ కరెక్టా కాదా, అండ్ ఇతని రోల్ ఏంటి. అంటే ఇప్పుడు నెక్స్ట్ మనం లాగిన్ అయితే సంథింగ్ ఏదో అడ్మినిస్ట్రేటర్ రిలేటెడ్ థింగ్స్ ఉండాలి, మేబీ అడ్మిన్ స్టూడియో, డెవ్ స్టూడియో వచ్చి ఉండాలి, అంతే కదా. సో ఇదంతా ఎక్కడ డిసైడ్ అవుతుంది? ఆ డేటాబేస్ టేబుల్ ఉన్న సెట్టింగ్స్ బట్టే, అవునా. సో ఇప్పుడు యాజ్ అన్ డెవలపర్ మీకు ఇదంతా బ్యాక్గ్రౌండ్ తెలియాలి. సో ఆపరేటర్ ఐడి క్రియేట్ చేయటం ఎలా అండ్ దాన్ని ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది ఇవన్నీ తెలియాలి. సో ఇవన్నీ తెలియాలి. సపోజ్ ఇప్పుడు ఈరోజే మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, నేను మీ మేనేజర్ అనుకోండి. సో ఇప్పుడు నాకు ఒక డిఫెక్ట్ వచ్చింది. ఏంటంటే
ఎవరో ఎక్కడో లాగిన్ అవుతున్నప్పుడు వాళ్ళ ఆపరేటర్ ఐడి పాస్వర్డ్తో వాళ్ళు యాక్చువల్గా డెవలపర్స్ ఆర్ మేబీ వాళ్ళు యాక్చువల్గా రియల్ యూజర్స్ అంటే బ్యాంక్ క్లర్క్స్ అనుకుందాం. వాళ్ళు లాగిన్ అవుతుంటే వాళ్ళకి డెవ్ స్టూడియో వచ్చేస్తుంది అనేది ఇష్యూ. వాళ్ళకి రాకూడదు కదా. అంటే సంథింగ్ ఎవరో క్రియేట్ చేసినప్పుడు తప్పుగా క్రియేట్ చేశారు. వాళ్ళు క్రియేట్ చేస్తున్నప్పుడు వాడికి రోల్ ఏమి ఇవ్వాలి, యూజర్ రోల్ అని ఇవ్వకుండా డెవలపర్ రోల్ అని ఇచ్చేస్తారు. కాబట్టి వాళ్ళు లాగిన్ అయితే డెవ్ స్టూడియో వచ్చేస్తుంది అనేది. అంటే వాళ్ళ బిజినెస్ అంతా అయిపోతుంది కదా, వీడేం వర్క్ చేయలేడు కదా ఇంకా. సో ఆ డిఫెక్ట్ మేబీ మాకు అసైన్ చేస్తారు, నేను మీకు అసైన్ చేయమంటున్నాను. అప్పుడు మీరు ఏం చేయాలి, మీకు అప్పుడు ఏమర్థం అవ్వాలి, ఆల్ ద లిస్ట్ ఆఫ్ ఆపరేటర్స్ అసలు ఏ టేబుల్లో ఉంటాయి, అండ్ వీడి ఆపరేటర్ ఐడి ఏంటి, అండ్ వీడికి ఉన్న రోల్ ఏంటి, డెవలపర్ రోల్ ఎందుకు ఇచ్చారు, డెవలపర్ నుంచి టెస్టర్ ఆర్ యూజర్ కింద చేంజ్ చేయటం. ఓకే, సో యూజర్ కింద చేంజ్ చేయటం ఇలా తెలుసుకోవాలి. సో అంటే చేంజ్ చేయటం అంటే డేటాబేస్ టేబుల్కి మీకు యాక్సెస్ ఇవ్వరు. ఎందుకు, అది రియల్ ప్రొడక్షన్ డేటా. రియల్ ప్రొడక్షన్ డేటా సపోజ్ నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు యాజ్ సిటీ బ్యాంకే అనుకుందాం. సిటీ బ్యాంక్ వాళ్ళ డేటాబేస్లో మొత్తం వాళ్ళ సెక్యూర్ డేటా ఉంటుంది కదా, అంటే వాళ్ళ లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఆ రియల్ ప్రొడక్షన్ డేటాకి నాకు యాక్సెస్ ఇస్తారా? ఇస్తే కనుక వాళ్ళ మొబైల్ నెంబర్స్, క్రెడిట్ కార్డ్ నెంబర్స్, సివివి అన్నీ తెలిసిపోతాయి కదా. సో సెక్యూరిటీ రిలేటెడ్ కొన్ని టేబుల్స్కి ఆర్ కొన్నిటికి యాక్సెస్ ఇవ్వరు. ఇప్పుడు మీకు యాక్సెస్ ఇవ్వకపోతే ఎలా చేస్తారు, ఒకవేళ యాక్సెస్ ఇస్తే ఆ టేబుల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అందులో ఎలా మోడిఫై చేయాలి, అండ్ ఎస్క్యూఎల్ క్వైరీ ఎంత మిల్లీ సెకండ్స్ టైం తీసుకుంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా డే 1 అర్థమైపోవాలి. సో ఆపరేటర్ ఐడి క్రియేషన్ ఇదంతా చాలా సింపుల్. బట్ బ్యాక్ ఎండ్లో టేబుల్ నేమ్ ఏది అసోసియేట్ అయ్యింది, సో ఎలా హిట్ అవుతుంది, క్వైరీ ఎలా హిట్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకోవాలి. ఓకే ఫైన్. సో ఇప్పుడు డే 1 మేబీ బిజినెస్ అనలిస్ట్ అనుకోండి, ఇంకా డెవలప్మెంటే స్టార్ట్ అవ్వలేదు. డే 1 యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్ మీరు జాయిన్ అవుతున్నప్పుడు ఫస్ట్ మీకు వచ్చే మాస్టర్ క్రెడెన్షియల్ ఇది పెగా సిస్టమ్స్ టీమ్ వాళ్ళు ఇస్తారు. సో దీంతో లాగిన్ హిట్ చేద్దాం, ఒకసారి లాగిన్ క్లిక్ చేద్దాం. సో లాగిన్ క్లిక్ చేస్తే సో ఇప్పుడు లాగిన్ హిట్ చేస్తే నెక్స్ట్ ఒక స్క్రీన్ వస్తుంది. 100% అదేంటిది, సంథింగ్ రిలేటెడ్ డెవలప్మెంట్ లాగానే ఉండాలి కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ లాగిన్ అయిన పర్పస్ ఏంటి, మేబీ టు క్రియేట్ వన్ ఫ్రేమ్వర్క్, దాని తర్వాత ఇంప్లిమెంటేషన్స్, ఇదే కదా నా పర్పస్. అంటే సమ్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ రిలేటెడ్ వర్కేనా. అంటే నాకు రావాల్సిన స్టూడియో ఏంటి, డెవ్ స్టూడియో. సో అడ్మినిస్ట్రేటర్గా లాగిన్ అయితే మనకు వచ్చేది ఏంటి, సమ్ కైండ్ ఆఫ్ డెవ్ స్టూడియో, అవునా కదా, డెవ్ స్టూడియో లాగా వస్తుంది. అండ్ ఇక్కడ మీకు క్లియర్గా స్ట్రైట్ అవే డెవ్ స్టూడియో అని కనిపించేస్తుంది. అదే మీరు ప్రీవియస్ వర్షన్స్ ఆఫ్ పెగాలో లాగిన్ అయితే అక్కడ ఏం కనిపించాలి, డిజైనర్ స్టూడియో అని వస్తుంది. ఓకే, సో ఇప్పుడు లేటెస్ట్ వర్షన్స్లో డెవ్ స్టూడియో అంటూ ఉంటాం. సో ఇప్పుడు మనం నేర్చుకునే వర్షన్ మేబీ 8.7. ఓకే, సో దీనికి ముందున్న వర్షన్ ఏమంటుంది, 8.6, 8.5, 8.4, 8.3, 8.2 అలా 8 వరకు ఉంటుంది. దానికి ముందు ఏమై ఉండొచ్చు, 7 అంటే ఏంటి, 7.9 కాదు. సో దానికి ముందున్న వర్షన్ 7.4. ఓకే, అంటే 7తో స్టార్ట్ అయింది, 7, 7.1, 7.2, 7.3, 7.4, ఆ తర్వాత 8th ఇచ్చేసారు వాళ్ళు, అవునా, ఆ తర్వాత 8th ఇచ్చేసారు. సో ఇప్పుడు ప్లీజ్ కంప్లీట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏదో ఒక వర్షన్లో నేర్చుకుంటున్నాం, 8.7, 8, 6 వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఇప్పుడు మీరు మొత్తం నేర్చుకుంటారు, కాన్సెప్ట్స్ అన్నీ వస్తాయి. తర్వాత ఏం చేస్తారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతారు ఆర్ కంపెనీలో జాయిన్ అవుతూ ఉంటారు. సో ఆ ప్రాజెక్ట్ మేబీ ఒక 5 years బ్యాక్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. మీరు జాయిన్ అయ్యే కంపెనీలో ఆ ప్రాజెక్ట్ 5 years బ్యాక్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు కదా. సో 5 years బ్యాక్ స్టార్ట్ అయింది అంటే అప్పటికి ఏది లేటెస్ట్ ఉందో అదే తీసుకుంటారు వాళ్ళు, అదే కొనుక్కుంటారు కదా. మేబీ 8.2 అయి ఉంటుంది అనుకుందాం, ఆర్ 8.1 అనుకుందాం, అప్పుడు లేదు అది యాక్చువల్గా. సో సమ్ 8.1 ఇంకా స్టిల్ వాడుతున్నారు అని అనుకోండి. సో మీలో చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇక్కడ మనం నేర్చుకునే వర్షన్ ఒకటి, రియల్ టైంలో కూడా అదే వర్షన్ వస్తుంది అనేది మాత్రం 100% గ్యారంటీగా చెప్పలేము, 100% చెప్పలేము. ఎందుకంటే ఆ రోజుకి మీకు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే అప్పుడు లేటెస్ట్ తీసుకుంటారు. బట్ ఇప్పుడు పెగా ప్రాజెక్ట్స్ ఏది లేటెస్ట్ అని కాకుండా ఓల్డ్ ప్రాజెక్ట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, సో అక్కడ జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అప్పుడు ఇంటర్వ్యూవర్స్ కనుక సో మై ప్రాజెక్ట్ ఈజ్ రన్నింగ్ ఆన్ 8.1, సో నాకు 8.1 చేసిన వాళ్ళే కావాలి అన్నారు అనుకోండి, మీరు 8.1లోనే నేర్చుకుంటేనే రండి అని అన్నారు అనుకోండి, వాళ్ళకి ఎవరు దొరకరు, అవునా కదా, ఎలా దొరుకుతారు.
దొరకరు. ఓకే, సో దొరకరు. సో ఇప్పుడు 8.1 ఆర్ 8.0 అనుకోండి ఫస్ట్ వర్షన్ 8లో. 8.02 ఇప్పుడు ఉన్నది ఏంటంటే మేబీ 8.8. ఓకే, సో ఈ పర్టికులర్ వర్షన్స్లో పెద్ద చేంజెస్ ఏమీ లేవు. ఓకే, పెద్ద చేంజెస్ ఏమీ లేవు. సో 8.x అంటాం దీన్ని. 8.x ఇంటర్వ్యూస్ మిమ్మల్ని అడిగేది ఏంటంటే మై ప్రాజెక్ట్ ఈజ్ రన్నింగ్ ఆన్ సో అండ్ సో 8.3 వర్షన్, డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఆన్ 8.x అంటారు. అంతేగాని 8.3 వాళ్ళే కావాలి 8.2 వాళ్ళే కావాలని ఎతికితే వాళ్ళు దొరకరు. ఒకవేళ దొరకపోయినా నాకు జాబ్ కావాలంటే ఏమంటాను, ఎస్ ఐ లెర్న్ ఆన్ 8.3 అన్నట్టే మనం చెప్పేస్తాం కదా. సో అలా పర్టికులర్గా వాళ్ళు అడగరు, ఎందుకంటే పెద్ద పెద్ద మేజర్ చేంజెస్ ఏమీ లేవు. సో 7.0, 7.1, 7.2, 7.3, 7.4 తర్వాత వాళ్ళు 7.5 ఎందుకు రిలీజ్ చేయలేదు, 8 ఎందుకు రిలీజ్ చేసేసారు? బికాస్ 7.4 తర్వాత చాలా పెద్ద చేంజెస్ ఇంక్లూడ్ చేశారు పెగాలో. చాలా డ్రాస్టిక్ చేంజెస్ ఇంక్లూడ్ చేశారు. డ్రాస్టిక్ చేంజెస్ ఇంక్లూడ్ చేయడం వల్ల దానికి వర్షన్ నెంబర్ పెద్దగా పెంచితే ఒక నార్మల్ మనలాంటి వాళ్ళకి చాలా చేంజెస్ ఉన్నాయని అర్థమైపోతాయా? ఇప్పుడు విండోస్ 11 హైయెస్ట్ వర్షన్ కదా ఆపరేటింగ్ సిస్టమ్. సో దాని తర్వాత మైక్రోసాఫ్ట్ వాళ్ళు చాలా చేంజెస్ ఇంక్లూడ్ చేసుకుంటున్నారు. సో చాలా పెద్ద చేంజెస్ ఉన్నప్పుడు నెక్స్ట్ వర్షన్ నెంబర్ ఏది ఇస్తే బాగుంటుంది? విండోస్ 11.1 అని ఇస్తే బాగుంటుందా, లేకపోతే విండోస్ 13 అని ఇచ్చేసారు అనుకోండి, చాలా పెద్ద చేంజెస్ ఉన్నాయని మనకు అర్థమవుతాయా? సో ఇక్కడ పెగా వాళ్ళు చేసింది కూడా అదే. 7.4 తర్వాత డైరెక్ట్ 8th వర్షన్ రిలీజ్ చేసేసారు, ఎందుకంటే డ్రాస్టిక్ చేంజెస్ వచ్చేసాయి. సో అందుకని 8th వర్షన్లో మేజర్ చేంజెస్ వచ్చాయి కాబట్టి 8th వర్షన్ వాళ్ళు ఏమంటున్నారు, ఇన్ఫినిటీ వర్షన్ అంటున్నారు. ఏంటది? 8th వర్షన్ ఇన్ఫినిటీ అంటే 8.1 అయినా 2, 3, 4 8.x ఏదైనా ఇన్ఫినిటీ వర్షన్. ఇంటర్వ్యూర్స్ మిమ్మల్ని అడిగేది ఏంటంటే డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఆన్ ఇన్ఫినిటీ వర్షన్ అంటారు తప్ప నాకు 8.3 వాడే కావాలి 4 వాడే కావాలని ఏమన్నారు. సో డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ ఇన్ఫినిటీ వర్షన్. సో యాజ్ ఐ టోల్డ్ యూ ప్రీవియస్ వర్షన్స్ అంటే 7.4 తర్వాత నెక్స్ట్ వచ్చింది ఏంటి 8. డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయి అనుకుంటున్నాం కదా, సో దీనికి ఇన్ఫినిటీ వర్షన్ అని రీనేమ్ చేశారు. దానికి ముందు 7.4లో అన్ని చేంజెస్ లేవు. సో 7.4లో ఈ స్క్రీన్ ఏదైతే చూస్తున్నామో ఈ స్క్రీన్లో మనం డిజైనర్ స్టూడియో లాగా కనపడేది. ఇక్కడ డెవ్ స్టూడియో కనపడేది కాదు, డిజైనర్ స్టూడియో అని కనిపించేది. సో డిజైనర్ స్టూడియో అంటే ఓన్లీ డెవలప్మెంట్ రిలేటెడ్ థింగ్సే ఉంటాయి. సో యాజ్ ఎ డెవలపర్ మీరు డిజైన్ చేయగలుగుతారు, బట్ ఓన్లీ డిజైనింగే కాదు కదా మనకు కావాల్సింది. డిజైనింగ్ తర్వాత డేటా విజువలైజేషన్ తర్వాత రిపోర్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్ అన్నీ ఉంటాయి కదా. ఈ మొత్తం కలిపే కదా మొత్తం హోల్ డెవలప్మెంట్ అనేది. సో అందుకని 8th వర్షన్ నుంచి డిజైనర్ స్టూడియో అని కాకుండా ఓవరాల్ అన్ని ఇంక్లూడ్ చేశారు కాబట్టి డెవ్ స్టూడియో అని మార్చేశారు. సో దిస్ ఈస్ టు బి కాల్డ్ యాజ్ డెవ్ స్టూడియో. ఓకే, 8th వర్షన్ నుంచి డెవ్ స్టూడియో అండ్ దట్ టు దీన్ని ఇన్ఫినిటీ వర్షన్ అంటూ ఉంటాం. సో ఈ పర్టికులర్ ఇన్ఫినిటీ వర్షన్లో మీరు చూస్తే టాప్లో డెవ్ స్టూడియో వస్తుంది అండ్ ఈ టాప్ అంతా హెడర్ అంటాం. టాప్ అంతా మీకు కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ హెడర్. అండ్ బాటమ్ మీకు కనిపిస్తుందా? ఓకే, ఇష్యూస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో బాటమ్ మొత్తాన్ని ఫుటర్ లాగా అంటూ ఉంటాము, వేర్ వీ యూజ్ ఇట్ ఫర్ డీబగ్గింగ్ అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తాన్ని ఎక్స్ప్లోరర్ అంటాం. స్మాల్ సెగ్మెంట్ కనిపిస్తుందా, లెఫ్ట్ సైడ్ మొత్తాన్ని ఎక్స్ప్లోరర్ అంటూ ఉంటాం. అండ్ మధ్యలో మీకు ఒక మెయిన్ బ్యానర్ లాగా కనిపిస్తుంది. ఓకే, సో సమ్ కైండ్ ఆఫ్ మౌంటైన్స్ విత్ స్టార్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ మూన్ ఇవన్నీ. సో ఏమర్థమవుతుంది? సో ఇన్ఫినిటీ పెగా ఇన్ఫినిటీ అని కనిపిస్తుంది. సో సమ్ కైండ్ ఆఫ్ పెగా ఇన్ఫినిటీ అన్నట్టు కనిపిస్తుంది. సో ప్రీవియస్ వర్షన్ నుంచి ఈ వర్షన్ డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాయి అండ్ వీఆర్ ఆల్మోస్ట్ ట్రైంగ్ టు సాల్వ్ ఇన్ఫినిటీ ప్రాబ్లమ్స్ ఫర్ ద కస్టమర్ అన్నట్టు ఈ బ్యానర్ అంతే. దిస్ బ్యానర్ ఇస్ నథింగ్ బట్ ఫర్ ప్రమోషనల్. ఆల్మోస్ట్ లైక్ స్కైకి వరకు రీచ్ అయిపోయారు కదా, స్టార్స్ మూన్స్ వరకు రీచ్ అయిపోతున్నారంటే సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫినిటీ రిలేటెడ్ చేంజెస్ వస్తున్నాయి అనేది వాళ్ళ పాయింట్ అంతే, నథింగ్ మోర్ దాన్ దట్. And below this we can able to see some kind of guardrail warnings. Okay, so first మనకి పైన హెడర్ అంటూ ఉంటాము, బిలో దట్ సమ్ కైండ్ ఆఫ్ ప్రమోషనల్ మెసేజ్, ప్రమోషనల్ బ్యానర్ అండ్ దాని కింద guardrail warnings అని ఉంటాయి. అంటే ఎవ్రీ అప్లికేషన్కి ఈ స్క్రీన్ guardrail warning స్క్రీన్ కామన్గా ఉంటుంది. సపోజ్ మీరు లాగిన్ అయ్యారు అనుకోండి యాజ్ ఏ
పెగా డెవలపర్గా మీకు లాగిన్ అయితే మీకు వచ్చేది కూడా సేమ్ ఇదే డెవ్ స్టూడియోనే కదా, మీకు వచ్చేది కూడా డెవ్ స్టూడియోనే. అండ్ లాస్ట్లో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు చెక్ ఫర్ సంథింగ్ లైక్ జీరో ఎవ్రీవేర్. అవునా? సో గార్డ్రెల్ వార్నింగ్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ బెస్ట్ ప్రాక్టీసెస్ అనమాట. మీరు బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వకపోతే సమ్ కైండ్ ఆఫ్ వార్నింగ్స్ వస్తాయి. ఆ వార్నింగ్స్ కౌంట్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సపోజ్ ఇప్పుడు మీకు ఈరోజు ఒక టాస్క్ ఇచ్చాం, మీరు పర్ఫెక్ట్గా చేసేసారు, అంటే అవుట్పుట్ పర్ఫెక్ట్గా వచ్చింది, బట్ స్టాండర్డ్ సరిగ్గా ఫాలో అవ్వలేదు, ఎక్కడో క్రియేట్ చేయాల్సిన ఎక్కడెక్కడో వేరేలా చేశారో అవుట్పుట్ అయితే తెప్పించారు. సో ఇన్ దట్ సినారియో మీరు ఎక్కడ తప్పు చేశారు ఎక్కడ తప్పు చేయాలో తెలియాల్సిన అవసరం లేకుండా యూ కెన్ జస్ట్ చెక్ ఫర్ దిస్ కౌంట్. సో ఎవ్రీథింగ్ జీరో ఉంటే చాలు మీ సైడ్ నుంచి, అవునా కదా? మీ సైడ్ నుంచి జీరో ఉంటే దేర్ ఈజ్ నో ఎర్రర్ ఆర్ వార్నింగ్స్ ఇంట్రడ్యూస్డ్ బై యూ. అంటే ఎవ్రీ వన్ ఆఫ్ అస్ రెస్పాన్సిబిలిటీ ఏముండాలి? లాగిన్ అయిన తర్వాత ఇక్కడ జీరో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సపోజ్ ఇఫ్ ఐఎమ్ యువర్ మేనేజర్, దెన్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ వన్ ఆల్సో కదా, ఇంట్రడ్యూస్డ్ బై మై టీమ్. ఓకే, మీరు ఎవరు మిస్టేక్ చేసినా ఇక్కడ టీమ్ కౌంట్ కూడా ఎర్రర్స్ పెరిగిపోతాయి. అంటే ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఓన్ డిజైన్ యాజ్ వెల్ యాజ్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై టీమ్స్ డిజైన్ ఆల్సో. మీరు కిందది పట్టించుకోకపోయినా పైదన టేక్ కేర్ తీసుకోవాలి, అండ్ కిందది ఇట్స్ యువర్ మేనేజర్స్ హెడ్ఏక్ అన్నట్టు ఉంటుంది, అవునా కదా? సో ఫైనల్గా ఎవరు మిస్టేక్ చేసినా అది ఎట్ ద లాస్ట్ మీరే ఫిక్స్ చేయాలి, నో డౌట్ దాట్. ఓకే, ఎట్ ద లాస్ట్ మీరే ఫిక్స్ చేయాలి. సో అంటే 100% యు ఆర్ సపోజ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ డెవలప్మెంట్ స్టాండర్డ్స్. ఎస్ ఆర్ నో? మీరు డెవలప్మెంట్ పర్ఫెక్ట్గా చేయకపోతే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆర్ ఎండ్ ఆఫ్ ద sprint, whatever, it's your responsibility to redesign that. Okay, fine. So అంటే సమ్ కైండ్ ఆఫ్ గార్డ్రెల్ వార్నింగ్స్ లాగా వస్తున్నాయి. ఫైన్. యాక్చువల్గా ఇక్కడ లాగిన్ అయిన పర్పస్ ఏంటి? టు క్రియేట్ మల్టిపుల్ అప్లికేషన్స్ అనే కదా. ఫస్ట్ ఒక అడ్మినిస్ట్రేటర్ లాగిన్ అవుతున్నాం, మేబీ లైక్ బిజినెస్ అనలిస్ట్ అనుకోండి. సో మై పర్పస్ హియర్ ఈజ్ టు క్రియేట్ మల్టిపుల్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్స్ అండ్ దెన్ మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్స్, అంతేనా? ఫైన్. సో ఇక్కడ యాజ్ ఐ టోల్డ్ యూ, ఫస్ట్ వన్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు హెడర్, అండ్ అక్కడ కొన్ని కాన్ఫిగరేషన్స్ లాగా చేస్తూ ఉంటాం. సపోజ్ ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ వన్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్. సో ఒక క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ నేను క్రియేట్ చేస్తున్నాను అని అనుకోండి. సో క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ నేను డెవలప్మెంట్ చేస్తాను, తర్వాత టెస్టింగ్ టీమ్కి వెళ్ళిపోతుంది, ఆ తర్వాత ఫైనల్గా బ్యాంక్ సర్వర్స్లోకి వెళ్ళిపోతుంది, అవునా కదా? బ్యాంక్ సర్వర్స్లోకి వెళ్ళిపోతుంది. మీరు ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అనుకోండి. ఓకే, మీరు లాగిన్ అవుతున్నప్పుడు మీకు ఓన్లీ సమ్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ స్క్రీన్, యూజర్ పోర్టలే కదా వచ్చేది. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు ఒక కస్టమర్, ఒక నార్మల్ కస్టమర్ ఎవరితో వస్తే అతన్ని రిజిస్ట్రేషన్ చేస్తారు. సో మేబీ మీ సైడ్ స్క్రీన్ 1 2 3 4 ఎన్నైనా రావచ్చు. అన్నీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ కస్టమర్కి ఏం చెప్తాము? ప్లీజ్ వెయిట్ ఫర్ 3 to 4 days, యూ విల్ గెట్ వన్ ఈమెయిల్ అన్నట్టు ఏదో చెప్పి పంపిస్తాం. తర్వాత నెక్స్ట్ కస్టమర్తో మీరు డీల్ చేస్తూ ఉంటారు. ఫైన్. సో అంటే ఎవ్రీ టైం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ నుంచి ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి అతనికి, అవునా కదా? మీ అప్లికేషన్ మీరు యూజ్ చేస్తున్నారు, ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవుతుంది. సో ఈమెయిల్ ట్రిగ్గర్ అవటం అంటే అది మన పెగా నుంచి అవటం అన్నట్టు కాదు. సపోజ్ ఇప్పుడు మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. సో మేబీ క్యాప్జెమినీ కంపెనీ అనుకోండి. డే 1 మీకు ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ అవుతుందా? మీ కంపెనీ వాళ్ళకి ఈమెయిల్ ఐడి క్రియేట్ చేస్తారా? యువర్ ఫస్ట్ నేమ్ డాట్ లాస్ట్ నేమ్ @capgemini.com అన్నట్టు ఉంటుందా? సో అక్కడ ఆ పర్టికులర్ మెయిల్ సర్వర్ ఏదైతే ఉందో అది క్యాప్జెమినీ వాళ్ళది కాదు. మీరు టీసీఎస్లో జాయిన్ అయితే అది టీసీఎస్ వాళ్ళది కాదు. సో ఏం జరుగుతుంది? ఎవ్రీ కంపెనీ సో థర్డ్ పార్టీ సర్వర్ దగ్గర నుంచి డొమైన్ తీసుకుంటారు. ఓకే, సో మోస్ట్లీ మైక్రోసాఫ్ట్దే జరుగుతుంది. టీమ్సే కదా ఉండేది, అవునా? మైక్రోసాఫ్ట్ 365 ఇదే కదా ఉండేది. సో అంటే ఒక థర్డ్ పార్టీ సర్వర్ మన అప్లికేషన్ని కనెక్ట్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు నేను ఒక క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ నుంచి ఒక కస్టమర్ రిజిస్టర్ చేస్తే ఈమెయిల్ ట్రిగ్గర్ అవటం అంటే ఏంటి దాని మీనింగ్? థర్డ్ పార్టీ సర్వర్, మెయిల్ సర్వర్ ఏదైతే ఉందో మనకి కాన్ఫిగరేషన్ అయితే తప్ప అవ్వదు. సో అలాంటి కాన్ఫిగరేషన్స్ అన్నీ ఈ హెడర్లో చేస్తాము. సో ఇఫ్ ఐ వాంటెడ్ టు కాన్ఫిగర్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఈమెయిల్ బాక్స్, ఆర్ ఇఫ్ ఐ వాంటెడ్ టు కాన్ఫిగర్ సమ్ కైండ్ ఆఫ్ ఎస్ఎంఎస్, వాట్ ఎవర్. సో ఇలాంటి ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్స్ మొత్తం హెడర్లో ఆప్షన్స్ ఉంటాయి, అవునా? హెడర్లో ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కింద ఫుటర్ లాగా ఉంటుంది. సో ఫుటర్లో యాజ్ ఐ టోల్డ్ యూ సమ్ కైండ్ ఆఫ్ డీబగ్గింగ్ పార్ట్.
సమ్ కైండ్ ఆఫ్ డీబగ్గింగ్ పార్ట్ లాగా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మీరు ఈరోజు కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీకు ఒక డిఫెక్ట్ అసైన్ చేశారు. ఆ డిఫెక్ట్ ఏంటి అంటే టెస్టింగ్ టీం వాళ్ళు ఐడెంటిఫై చేసిన ఒక డిఫెక్ట్ ఏంటంటే ఒక కస్టమర్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి అనేది మనకున్న టాస్క్. అది మనం పర్ఫెక్ట్గా చేసేసాం అనుకుందాం. పర్ఫెక్ట్గా చేసిన తర్వాత టెస్టింగ్ టీం వాళ్ళకి వెళ్తుంది. టెస్టింగ్ టీం వాళ్ళు సింపుల్గా ఒక డిఫెక్ట్ లాక్ చేసేస్తారు. ఈమెయిల్ ఈజ్ నాట్ ట్రిగ్గరింగ్ అని ఒక డిఫెక్ట్ లాక్ చేసి మనకి ఇచ్చేస్తారు. యాజ్ ఎ డెవలపర్ అది మనమే కదా ఫిక్స్ చేయాలి. అంటే అది ఎక్కడ బ్రేక్ అవుతుందో తెలియాలి కదా. సో ఇప్పుడు నేను కస్టమర్ రిజిస్టర్ చేస్తే మెయిల్ వెళ్ళట్లేదు. అది మన సైడ్ ఇష్యూనా ఆర్ మెయిల్ సర్వర్స్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ సైడ్ సర్వర్ డౌనా, ఏదో ఒక ఇష్యూ ఉంటుంది కదా. సో ఆ ఇష్యూ ఐడెంటిఫై చేయడం అనే దానికోసం కింద డీబగ్గింగ్ టూల్స్ ఉంటాయి. సో ఏ టూల్ ఎప్పుడు యూజ్ చేయాలనేది కూడా క్లియర్గా అర్థమవుతూ వస్తుంది. ఓకే, సో హెడర్ ఒకలా ఉంటుంది అండ్ ఫుటర్ ఫర్ డీబగ్గింగ్ అన్నట్టు ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మొత్తం యాప్ ఎక్స్ప్లోరర్ అనుకున్నాము. సో ఇవన్నీ క్లియర్గా అర్థం అవ్వాలి. ఫైన్. అండ్ నౌ ద మెయిన్ పర్పస్ ఆఫ్ లాగింగ్ into this పర్టికులర్ థింగ్ ఏంటంటే టు క్రియేట్ ఫ్రేమ్వర్క్. అవునా కదా, టు క్రియేట్ వన్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. సో అంటే బై ద టైమ్ ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ వన్ అప్లికేషన్, ఇక్కడ ఆల్రెడీ ఒక అప్లికేషన్ విత్ ద నేమ్ పెగా ప్లాట్ఫామ్ అని కనిపిస్తుందా? అవునా కదా. ఇప్పుడు నేను ఎందుకు లాగిన్ అయ్యానో ఒక కొత్త అప్లికేషన్ క్రియేట్ చేసుకుందామని. బట్ బై దిస్ టైమ్ నాకు ఆల్రెడీ ఏదో అప్లికేషన్ నేమ్ కనిపిస్తుంది. ఏంటది? పేరేంటి? పెగా ప్లాట్ఫామ్. అదే మీరు ప్రీవియస్ వర్షన్స్ ఆఫ్ పెగా తీసుకుంటే, యాజ్ ఐ టోల్డ్ యూ 7th వర్షన్ తీసుకుంటే మీకు అక్కడ పెగా ప్లాట్ఫామ్ అని వచ్చేది కాదు. సో యుల్ బి గెటింగ్ ఇట్ సంథింగ్ లైక్ ఏమని వచ్చేది? పెగా రూల్స్ అని వస్తుంది. ఓకే, పెగా రూల్స్. ఓకే, ప్రీవియస్ వర్షన్స్లో దాని డిజైనర్ స్టూడియో అంటాం, ఇక్కడ డెవ్ స్టూడియో అంటాం. అండ్ అక్కడ కనిపించే అప్లికేషన్ నేమ్ ఏముంటుంది? పెగా రూల్స్. లేటెస్ట్ దానిలో పెగా ప్లాట్ఫామ్. ఓకే, లేటెస్ట్ దానిలో పెగా ప్లాట్ఫామ్ అంటాం. ఓకే, ఫైన్. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ పెగా ప్లాట్ఫామ్ అనేది నేను క్రియేట్ చేశాను ఆర్ మనం క్రియేట్ చేసామా? లేదు. సో నేను ఒకటి కొత్త క్రియేట్ చేద్దాం అనుకున్న టైంకి బై డిఫాల్ట్ ఒకటి ఏదో ఎగ్జిస్టింగ్గా ఉంది. అవునా కదా. సో ఇలాంటి దాన్ని వాట్ ఎవర్ వీ సీ లైక్ ఎగ్జిస్టింగ్, సో దాన్ని మనం జనరల్గా ప్రీ డిఫైన్డ్ అంటూ ఉంటాం. అవునా కదా. సో ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, ప్రీ డిఫైన్డ్. ఆర్ అంతకుముందు ఇంకొకటి చూసాం, గుర్తుందా? దట్ ఈస్ లైక్ టు సెండ్ వన్ ఈమెయిల్, మనకి ఆల్రెడీ ఒకటి ఎగ్జిస్టింగ్గా ఉంది. ఏంటది? పేరు గుర్తుంది ఎవరికైనా? దాని పేరేంటి? సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనుకున్నామా లేదా? డే 1 చూసాం కదా. సో అంటే దిస్ పర్టిక్యులర్ థింగ్ ఎందుకు? దిస్ ఈస్ టు సెండ్ వన్ ఈమెయిల్. అంటే ఒక ఈమెయిల్ సెండ్ చేయడానికి కావాల్సిన జావా కోడింగ్ మొత్తం ఉంటుంది. అవునా కదా. సో అంటే ఇది యూజ్ చేసుకుని డైరెక్ట్ ఒక ఈమెయిల్ సెండ్ చేసేయటమే, మనం ఏం ఎక్స్ట్రాగా ఏం చేయక్కర్లేదు. మీకు ఈ కోడ్ కూడా అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఫైన్. సో వాట్ ఆర్ వి అండర్స్టాండింగ్? మన ఎంటైర్ పెగాలో దేర్ విల్ బి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్. సో ఇప్పుడు సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది ప్రీ ఎగ్జిస్టింగ్ ఏనా? మనం క్రియేట్ చేయలేదు కదా. సో సిమిలర్గా అప్లికేషన్ ఈక్వల్ టు పెగా ప్లాట్ఫామ్ అనేది కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ ఏనా? అవునా కదా. ప్రీ ఎగ్జిస్టింగ్. లైక్ వైజ్ ఈ హోల్ పెగా టూల్లో చాలా వరకు ప్రీ ఎగ్జిస్టింగ్ అనేవి ఉంటాయి. దాన్ని టెక్నికల్గా మనం ఏమనాలంటే ఓఓటీబీ అనాలి. ఏమనాలి? ఓఓటీబీ, అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటూ ఉంటాం. సో నౌ ఐ కెన్ స్ట్రైట్ అవే సే లైక్ దిస్ పెగా ప్లాట్ఫామ్ ఈజ్ ఓఓటీబీ. అవునా కదా. అండ్ దిస్ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ ఈజ్ ఆల్సో ఓఓటీబీ. మనం క్రియేట్ చేయలేదు కదా. సో దిస్ ఈస్ ఓఓటీబీ. అంటే వాట్ ఎవర్ యూ ఫైండ్ దట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాన్ని ఏమనాలి? ఓఓటీబీ. సో ఇప్పుడు మనం ఏమన్నా కొత్తగా క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, అది యూజర్ డిఫైన్డ్ లాగా, దట్ ఈస్ అది వదిలేసేయండి. ఇదైతే ఓఓటీబీ అన్న వర్డ్ తెలియాలి. దాని ఫుల్ ఫామ్ ఏంటి? అవుట్ ఆఫ్ ది బాక్స్. సో రియల్ టైంలో ఓఓటీబీ అన్న వర్డ్ చాలా ప్లేసెస్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో ఎలాంటి కేసెస్లో యూజ్ చేస్తాము అనేది కూడా అర్థం అవ్వాలి.
అండ్ బిఫోర్ దాట్ మనం యూజ్ చేసే టూల్ ఏంటిది, ఇది పెగా టూల్ కదా. సో ఇన్ పెగా టూల్ వాట్ ఎవర్ యూ సీ, ఓకే, వాట్ ఎవర్ యూ సీ దట్ ఈస్ టు బి కాల్డ్ యాజ్ రూల్. మీరు పెగాలో చూసేది ఏదైనా, ఈ టూల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏదైనా చూడండి, వాట్ ఎవర్ యూ సీ దట్ ఈస్ టు బి కాల్డ్ యాజ్ రూల్. సో అంటే I can see one application with the name PEGA platform. So this is also a rule, okay, and this is also a rule, okay. మీరు డే 1 ఈరోజు కంపెనీలో జాయిన్ అయితే మేబీ మీ మేనేజర్ మీకు స్క్రీన్ నెంబర్ 1 డిజైన్ చేయమంటున్నారు. స్క్రీన్ నెంబర్ 1లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏజ్ ఇవి కావాలి అనుకోండి. దెన్ మీరేం చేయాలి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ రీయూజబుల్ కాదని ఆలోచించాలి. సో రీయూజబుల్ అయితే సమ్వేర్ ఎక్కడో టాప్లో క్రియేట్ చేసుకోవాలి కదా. క్రియేట్ చేయటం అంటే అవి కూడా రూల్సే, అవి కూడా రూల్సే. వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్, అది నేను కొత్తగా క్రియేట్ చేసేవి అయినా ఆల్రెడీ ఉన్నవైనా ఎవ్రీథింగ్ ఈస్ టు బి కాల్డ్ యాజ్ రూల్, ఎవ్రీథింగ్ ఈస్ టు బి కాల్డ్ యాజ్ ఎ రూల్. సో ఇప్పుడు యాజ్ ఎ మేనేజర్ ఐ కెన్ ఏబుల్ టు గివ్ ఎ స్టేట్మెంట్, ప్లీజ్ క్రియేట్ 4 రూల్స్, 1 ఫర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇలా, ఆర్ ప్లీజ్ క్రియేట్ 2 ఇమేజ్ రూల్స్, ప్లీజ్ క్రియేట్ 1 వీడియో రూల్, ఓకే, ఆర్ ప్లీజ్ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ ఎర్రర్ మెసేజ్ రూల్. ఫస్ట్ నేమ్ అని ఉంది, ఫస్ట్ నేమ్లో ఏబిసి ఇలాంటివి తీసుకోవాలి, కానీ 1 2 3 తీసుకోవాలా, తీసుకోకూడదు కదా. 1 2 3 అని ఎంటర్ చేస్తే సమ్ ఎర్రర్ మెసేజ్ రావాలా, దానికి కూడా ఒక రూలే. సో ఎంటైర్ పెగాలో వాట్ ఎవర్ యూ సీ దట్ ఈస్ టు బి కాల్డ్ యాజ్ రూల్. ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు డే 1 లాగిన్ అయిన తర్వాత వాళ్ళ డ్యూటీ ఏంటి, మేబీ 15 అప్లికేషన్స్ క్రియేట్ చేయాలి, 5 ఫ్రేమ్వర్క్ 10 ఇంప్లిమెంటేషన్స్ అనుకోండి. సో ఇప్పుడు యాజ్ ఎ డెవలపర్ వాళ్ళు బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు యాజ్ ఎ డెవలపర్ ఏం జరుగుతుంది అనుకోవాలి మనం, 15 అప్లికేషన్స్ అంటే 15 రూల్స్ క్రియేట్ అవుతాయి బ్యాక్ ఎండ్లో అని అనుకోవాలి. సో మీరు కొత్తగా క్రియేట్ చేసేది ఏదైనా రూలే, ఉన్నది ఏదైనా రూలే, అవునా, ఉన్నది ఏదైనా రూలే. సో బిజినెస్ అనలిస్ట్ దే హ్యావ్ టు క్రియేట్ 15 అప్లికేషన్ రూల్స్, ఎస్ ఆర్ నో. సో మేబీ ఇది చూడండి. సో ఈ పర్టిక్యులర్ అప్లికేషన్ అనేది పెగా ప్లాట్ఫామ్ అనేది ఎగ్జిస్టింగా కాదా, ఎగ్జిస్టింగా కాదా, అంటే దీన్ని ఏమనాలి, ఓఓటీబీ అనాలి. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ టు బి కాల్డ్ యాజ్ రూల్. సో కెన్ ఐ కాల్ దిస్ లైక్ ఓఓటీబీ రూల్? సో ఓఓటీబీ అప్లికేషన్ రూల్ అనొచ్చా దీన్ని, అవునా కదా. సో సిమిలర్గా కెన్ ఐ కాల్ దిస్ లైక్ ఓఓటీబీ రూల్, ఓఓటీబీ రూల్. తర్వాత మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ క్రియేట్ చేసుకుంటారు, అవి ఓఓటీబీ అవుతాయా, నో, యూజర్ డిఫైన్డ్ లాగా యూజర్ క్రియేటెడ్ లాగా వస్తూ ఉంటాయి. సో అవి రూల్సే, అవి రూల్సే. సపోజ్ ఇప్పుడు మొత్తం మన డెవలప్మెంట్ అయిపోయింది అనుకుందాం, డెవలప్మెంట్ మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్కి ఎక్కడికి వెళ్తుంది, బ్యాంక్లోకి వెళ్ళిపోతుంది, బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో ఇప్పుడు నార్మల్ నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీ అయితే నేనేం చేస్తాను, కస్టమర్ 1 వస్తాడు నా దగ్గరికి, అక్కడ నా స్క్రీన్లో ఏం కనిపిస్తుంది, క్లిక్ హియర్ ఫర్ లోన్స్ రిజిస్ట్రేషన్ ఒక బటన్ కనిపిస్తుంది అంతే, నాకు పెగా అంటే ఏంటో రాదు కదా అప్పుడు. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దట్ బటన్ ఏం జరుగుతుంది, స్క్రీన్ నెంబర్ 1 లోడ్ అవుతుంది, అవునా. స్క్రీన్ నెంబర్ 1 లోడ్ అవటం అంటే నథింగ్ బట్ ఏదో ఒక రూల్ లోడ్ అవటమే. అండ్ అందులో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఒక 10 థింగ్స్ లోడ్ అవుతాయి, అంటే 10 ఎక్స్ట్రా రూల్స్ లోడ్ అవుతున్నట్టేనా. అందులో ఒక 2 ఇమేజెస్ ఉంటాయి, అవి కూడా లోడ్ అవుతున్నట్టేనా. అంటే జస్ట్ ఒక స్క్రీన్ నెంబర్ 1 లోడ్ అవడానికి ఎన్నో రూల్స్ లోడ్ అయితే తప్ప ప్రాసెస్ అవ్వదు, ఎస్ సార్. సో సబ్మిట్ చేస్తాం, సబ్మిట్ చేస్తే స్క్రీన్ 2కి వెళ్తాం. స్క్రీన్ 2 అంటే అగైన్ మేబీ ఒక 20-30 రూల్స్ అనుకోండి, స్క్రీన్ 3 అంటే 30-40 రూల్స్, స్క్రీన్ 4 స్క్రీన్ 5 స్క్రీన్ 6 ఇలా. అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక కస్టమర్ రిజిస్టర్ చేయడమే మన రెస్పాన్సిబిలిటీ, అవునా కదా. సో అంటే ఒక కస్టమర్ని రిజిస్ట్రేషన్ చేయటం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రాసెసింగ్ ఆల్ ద రూల్స్ అండ్ గెటింగ్ సమ్ అవుట్పుట్ ఏనా, ఓకే. సో ఇప్పుడు నా ఫైనల్ అవుట్పుట్ ఏంటి, ఒక కస్టమర్ రిజిస్టర్ అయితే వాడికి లోన్ నేను ప్రొవైడ్ చేయగలిగితే బ్యాంక్ నుంచి నాకు ఇన్సెంటివ్ వస్తుంది, బ్యాంకు కూడా ఇన్కమ్ పెరుగుతుంది, అవునా కదా. సో మన డ్యూటీ అదే కదా. సో అంటే జస్ట్ టు డూ సంథింగ్ ఫర్ హియర్ వీఆర్ ప్రాసెసింగ్ మల్టిపుల్ రూల్సా కదా. కస్టమర్ రిజిస్టర్ చేయడం అంటే ఏంటి, మల్టిపుల్ రూల్స్ ప్రాసెస్ అయ్యి ఒక అవుట్పుట్ తెప్పించడమే. స్క్రీన్ నెంబర్ 1 లోడ్ అవుతుందంటే అందులో రూల్స్ లోడ్ అవటమే, స్క్రీన్ 2 దాని రూల్స్, స్క్రీన్ 3 దాని రూల్స్, అంతే కదా. సో మల్టిపుల్ రూల్స్ ప్రాసెస్ అయితే మనకి ఏదో అవుట్పుట్ వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఈ పర్టిక్యులర్ టూల్ మనం ఏదైతే అనుకుంటున్నామో దీని పేరు పెగా టూల్ అనుకుంటున్నాం, బట్ పెగా టూల్ కాదు దీని పేరు.
So this is what ఈ టూల్ ఏం చేస్తుంది, దిస్ ఈస్ ట్రైంగ్ టు ప్రాసెస్ ఆల్ ద రూల్స్ అండ్ గెటింగ్ సమ్ అవుట్పుట్ కదా. సో దట్ ఈస్ ద రీజన్ దిస్ టూల్ ఈస్ కాల్డ్ PEGA rules process commander. What is that? PEGA rules process commander. So this particular tool is trying to process all the PEGA rules and finally it is getting some output ante. It is commanding all the rules and getting some output. So that is the reason ee particular tool parenti PEGA rules process commander, shortcut lo PRPC tool antam. What is that? PRPC tool. So from here every one of you should call this tool name with PEGA PRPC or PRPC అనాలి. అంతేగాని దీన్ని PEGA టూల్ అంటే మీకు చాలా లెస్ నాలెడ్జ్ ఉందని అనుకుంటారు, అవునా కదా. ఇప్పుడు హెచ్ఆర్స్ వాళ్ళు కొంతమంది సో వీఆర్ హ్యావింగ్ PEGA జాబ్స్ అని అంటూ ఉంటారు, అంటే నౌకరీలో చూస్తూ ఉంటాం, నాట్ పాయింటింగ్ ఎట్ అన్న. సో నౌకరీలో చూస్తే సో PEGA జాబ్స్ అంటారు. సో అంటే అది PEGA PRPC అన్నట్టు మనం అర్థం చేసుకోవాలి, అవునా కదా. సో మేబీ ఎవరైతే అక్కడ మెన్షన్ చేస్తున్నారో వాళ్ళకి అంత టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయి ఉండొచ్చు. సో దిస్ టూల్ నీడ్స్ టు బి కాల్డ్ లైక్ PEGA PRPC. ఓకే, PRPC అనేది జస్ట్ ఒక టూల్ నేమ్, PEGA అనేది దీని ఆర్గనైజేషన్, అవునా. PEGA అనేది ఆర్గనైజేషన్. సపోజ్ ఇప్పుడు మీరు ఒక ల్యాప్టాప్ కావాలంటే క్రోమా స్టోర్కి వెళ్తారా, అవునా కదా. దాన్ని ఏమనాలి, క్రోమా స్టోర్ అంటారా, టాటా స్టోర్ అంటారా? క్రోమా స్టోర్ అంటారు. టాటా ఈజ్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ దట్. ఇక్కడ కూడా ఇది కూడా అంతే, దిస్ ఈస్ PRPC, దీని ఆర్గనైజేషన్ వచ్చి PEGA. ఓకే, PEGA అనేది ఒక పెద్ద కంపెనీ విచ్ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఆన్ దిస్ అన్నట్టు ఉంటుంది. అండ్ ఈ PEGA వాళ్ళ కింద ఇలా PRPC అని ఒక టూల్ ఉంటుంది, RPA రిలేటెడ్ ఉంటాయి, క్లౌడ్ ఉంటాయి, చాలా ఉంటాయి. అవుట్ ఆఫ్ ఆల్ దిస్ PRPC అనేది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. సో మీరు నౌకరీలో చూస్తే PEGA BPM అన్నా ఇదే, PEGA PRPC అన్నా ఇదే. సమ్ టైమ్స్ మీరు PEGA CSA జాబ్స్, PEGA CWSA జాబ్స్ అని చూస్తారా, అది కూడా ఇదే, నథింగ్ మోర్ దెన్ దట్. So technically this tool is to be called as PRPC tool, PEGA rules process commander. Fine. Whereas అన్ని రూల్స్ ని ప్రాసెస్ చేసి సంథింగ్ అవుట్పుట్ తెస్తున్నప్పుడు అన్ని రూల్స్ అంటే అందులో OOTB ఉండొచ్చు యాజ్ వెల్ యాజ్ యూజర్ క్రియేటెడ్ కూడా ఉండొచ్చు, అన్ని రూల్స్ ని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. సో ఇఫ్ ఏ రూల్ ఇస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అన్నప్పుడు దాని పేరేంటి, OOTB రూల్ అంటాం. సో కెన్ ఐ కాల్ PEGA platform application as OOTB? ఓకే, సో రియల్ టైంలో మీకు OOTB టెర్మినాలజీ ఎక్కడ వస్తుందంటే, సపోజ్ ఇప్పుడు యాజ్ ఏ డెవలపర్ నేను మొత్తం డిజైన్ చేసేసాను, డెవలపర్గా ఫస్ట్ స్క్రీన్ డిజైన్ అయిపోయింది, సబ్మిట్ చేస్తే డీటెయిల్స్ డేటాబేస్ టేబుల్లోకి వెళ్ళటం, తర్వాత ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవటం, ఇదంతా నేను యాజ్ ఏ డెవలపర్ డిజైన్ చేస్తాను అనుకోండి. సపోజ్ మీరు టెస్టర్, సో మీరు టెస్టర్ అయితే మీరు ఏం చేస్తారు, సో కస్టమర్ 1ని రిజిస్ట్రేషన్ ట్రై చేస్తూ ఉంటారు. సో అక్కడ డీటెయిల్స్ అంతా టేబుల్లోకి వెళ్తున్నా లేదని ఫస్ట్ చెక్ చేస్తారు, తర్వాత ఏం చెక్ చేస్తారు, ఈమెయిల్ ట్రిగ్గర్ అవుతుందా లేదనే కదా, అవునా. సో ఇప్పుడు ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వలేదు అనుకోండి, అది డిఫెక్ట్ అయినా కదా. సో దాన్ని ఫంక్షనల్ డిఫెక్ట్ అంటారు. సో అంటే ఉన్న ఫంక్షనాలిటీ సరిగ్గా వర్క్ అవ్వట్లేదంటే, నాకు ఉన్న ఇచ్చిన రిక్వైర్మెంటే సరిగ్గా వర్క్ అవ్వట్లేదంటే ఫంక్షనల్ డిఫెక్ట్ అంటాం. సపోజ్ ఇప్పుడు మీకు ఒక కొత్త ఇష్యూ లాగా వచ్చింది, అదేంటంటే ఈమెయిల్ అయితే ట్రిగ్గర్ అవుతుంది మేబీ ఆఫ్టర్ 1 hour. సో మీరు మీ సైడ్ నుంచి టెస్ట్ చేసినప్పుడు అంత పర్ఫెక్ట్గానే ఉంది, బట్ 1 hour తర్వాత ఈమెయిల్ ట్రిగ్గర్ అవుతుంది. సో దాన్ని మీరు ఫంక్షనల్ డిఫెక్ట్ అని లాక్ చేసి నేను యాక్సెప్ట్ చేయను. సో ఎందుకు, సో ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వట్లేదు, ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలనేది ఫంక్షనాలిటీ, మీరు అది అవ్వట్లేదు అన్నట్టు లాక్ చేస్తే డెవలపర్ యాక్సెప్ట్ చేయడు, అవునా కదా. బట్ మీరు చూస్తూ కూడా అది యాక్సెప్ట్ చేయరు, మీరేం చేస్తారు, సమ్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ డిఫెక్ట్ అని లాక్ చేస్తారు. సో అంటే లాక్ చేసిన అంటే క్రియేట్ చేసిన 1 hourకి మెయిల్ వస్తుందంటే వాట్ ఈస్ దిస్ బిహేవియర్, సో దిస్ ఈస్ 100% ఏ పర్ఫార్మెన్స్ డిఫెక్ట్ అని మీరు లాక్ చేసేస్తారా, నేను దానికి ఏం మాట్లాడడానికి లేదు, అంతే కదా. సో ఇప్పుడు ఇమీడియట్గా ట్రిగ్గర్ అవ్వట్లేదు అన్నాం కదా. సపోజ్ ఇప్పుడు మీరు అమెజాన్లో ఒక ఆర్డర్ ప్లేస్ చేశారు అనుకోండి, సో ఇప్పుడు మీకు ఈమెయిల్ ట్రిగ్గర్ అయిపోతుంది ఇమీడియట్గా, థ్యాంక్ యూ ఫర్ ఆర్డర్ అన్నట్టు. అలా కాకుండా నెక్స్ట్ డే ఆర్డర్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ డే మెయిల్ వచ్చింది అనుకోండి, ఏమనుకుంటాం, ఆ నెక్స్ట్ డే ఇంకెవరో మన అకౌంట్ నుంచి ప్లేస్ చేసి ఉండొచ్చు అనుకుంటాం కదా. సో అంటే సమ్ కైండ్ ఆఫ్ బిజినెస్కి ఇంపాక్ట్ అవుతుందా, వాళ్ళ బిజినెస్కి ఇంపాక్ట్ అవుతుందా. సో అంటే ఇక్కడ ఈ ఇష్యూని మనం యాక్సెప్ట్ చేయాలి.
యాజ్ ఏ డెవలపర్ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. సో ఇమీడియట్గా ట్రిగ్గర్ అవ్వాల్సింది మేబీ ఆఫ్టర్ 1 అవర్ 2 అవర్స్ తర్వాత అవటం అనేది కరెక్ట్ కాదు కదా, కరెక్ట్ కాదు. సో ఇప్పుడు దీనికి మీరు యాజ్ ఏ డెవలపర్గా మీరు ఏం చేయాలంటే, సో ఐ హ్యావ్ డిజైన్డ్ స్క్రీన్ నెంబర్ 1 అండ్ తర్వాత ఆన్ క్లికింగ్ ఆఫ్ దట్ సబ్మిట్ బటన్ ఐఎమ్ సింప్లీ కాలింగ్ దిస్ రూల్ టు సెండ్ వన్ ఈమెయిల్. ఈమెయిల్ పంపించాలంటే వీ అండర్స్టూడ్ దేర్ ఈజ్ ఓఓటీబీ. ఓకే, ఓఓటీబీ ఒకటి ఉంది కదా, సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది, అది యూజ్ చేస్తే ఈమెయిల్ ట్రిగ్గర్ అయిపోతుందని తెలుసా. సో యాజ్ ఎ డెవలపర్ మీరు జస్టిఫై చేయాల్సిన పాయింట్ ఏంటి, ఐ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ ఎక్స్ట్రా. ఓకే, సో స్క్రీన్ డిజైన్ చేసాము, సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తున్నప్పుడు ఐఎమ్ సింప్లీ కాలింగ్ దిస్ ఓఓటీబీ రూల్, simply calling this OOTB. This behavior is completely OOTB. How far it is my defect? How should I accept that? అంటూ ఉంటారు, అవునా కదా. అది ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం మనం? సో అంటే ఓఓటీబీ అన్న వర్డ్ ఇలా ఇలా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. మేబీ స్క్రీన్ నెంబర్ వన్లో కస్టమర్ బేసిక్ డీటెయిల్స్ తీసుకుంటున్నాం అనుకోండి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్ ఇలా. అండ్ దానికి టాప్లో మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక ఇమేజ్ కావాలి, వెల్కమ్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నట్టు ఒక ఇమేజ్ కావాలి. ఆ ఇమేజ్ కూడా ఒక రూలే, యాజ్ ఏ డెవలపర్ ఒక రూల్ క్రియేట్ చేస్తాం, డ్రాగ్ అండ్ డ్రాప్ అంతే. బట్ ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే అక్కడ ఒక ఇమేజ్ లాగా స్టాటిక్గా కాకుండా సంథింగ్ ఒక రొటేటింగ్ ఇమేజ్ కావాలని అంటున్నారు. అంటే ఏదైతే ఒక ఇమేజ్ ఉందో అది రొటేట్ అవుతూ ఉండాలి, సమ్ కలర్స్ చేంజ్ అవుతూ ఉండాలి, గ్రాఫిక్స్ ఎక్కువ రావాలి అంటూ ఉన్నారు అనుకుందాం. సో ఈ పర్టిక్యులర్ థింగ్, ఓకే, ఈ పర్టికులర్ గ్రాఫికల్ రొటేటింగ్ ఇమేజెస్ ఇలాంటివి పెగాలో ఉండవు. సో అంటే హై లెవెల్ ఆఫ్ డిజైనింగ్ లాగా ఉండదు. ఎందుకు? ఈ పెగా అప్లికేషన్స్ ఎవరైతే డెవలప్మెంట్ చేసేది నార్మల్గా అందులో వర్క్ చేసే ఎంప్లాయీస్కేనా, అవునా కదా. అందులో వర్క్ చేసే ఎంప్లాయీస్ అంటే సిటీ బ్యాంక్లో వర్క్ చేసే ఎంప్లాయీస్కే, లేదంటే వేరే బ్రాంచ్లో వర్క్ చేసే ఎంప్లాయీస్, ఇంటర్నల్ ఎంప్లాయీస్కే కదా. వాళ్ళ కోసం ఎందుకు ఇంతలాగా మనం లోడ్ చేయటం మన అప్లికేషన్, అవునా. సో అంటే పెగాలో అన్ని ఫీచర్స్ లాగా అంటే బేసిక్ కావాల్సినవన్నీ ఉంటాయి. బట్ ఇప్పుడు మన క్లయింట్ ఏమంటున్నాడు, సో ఐ వాంట్ సమ్ కైండ్ ఆఫ్ రొటేటింగ్ ఇమేజ్ అన్నట్టు అంటూ ఉన్నాడు, అవునా. సో అలా అంటుంటే ఇట్ ఈజ్ యువర్ బిజినెస్ అనలిస్ట్ డ్యూటీ. సో డైరెక్ట్గా బిజినెస్ అనలిస్ట్ మన దగ్గరకు వచ్చేసి సో దిస్ ఈజ్ యువర్ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్లీజ్ డూ ఇట్ అన్నారు అనుకోండి, దెన్ ఏమనాలి మనం, ఏమనాలి? సో దేర్ ఈజ్ నో ఓఓటీబీ ఫర్ దట్ అనాలి, అంతే కదా. సో అంటే అలాంటి రొటేటింగ్ ఫంక్షనాలిటీ లేదు, సో దేర్ ఈజ్ నో ఓఓటీబీ ఫర్ దట్, సో వీ కెనాట్ ఇంప్లిమెంట్ ఇట్ అని చెప్పాలి. ఆర్ బిఫోర్ దట్ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళకే ఈ ఐడియా ఉండాలి. సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు బిఫోర్ బ్రింగింగ్ ఇట్ టు అస్ డైరెక్ట్గా క్లయింట్ దగ్గరే, సో దేర్ ఈజ్ నో ఓఓటీబీ ఫర్ దిస్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇంప్లిమెంట్ అన్నట్టు వాళ్ళని కన్విన్స్ చేయాలి ఓఓటీబీ లేదు అన్నట్టు. సపోజ్ ఇప్పుడు క్లయింట్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు, క్లయింట్ ఓకే ఫైన్ అనుకుంటే వదిలేస్తారు. అలా కాకుండా క్లయింట్ నేను ఇంత పే చేస్తున్నాను కదా, సో వీళ్ళు నాకు నో చెప్పకూడదు కదా అన్నట్టు ఐ వాంట్ దిస్ మ్యాండేటరీ అంటే అప్పుడు అంతే కదా. సో 100% ఐ వాంట్ దిస్, ఏం చేస్తారో చేయండి, ఐ వాంట్ ఇట్ అనేస్తున్నారు. అప్పుడు బిజినెస్ అనలిస్ట్ ఏం మాట్లాడలేరు. అండ్ డైరెక్ట్గా డెవలపర్స్ దగ్గరికి వస్తే డెవలపర్స్ కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. సో ఇక్కడ ఫంక్షనాలిటీ లేదు కదా, ఎలా చేయాల్సి వస్తుంది. సో ఉన్న కోడింగ్ ఉన్నదేమన్నా ఉంటే దాన్ని మనం యూజ్ చేసేస్తాం. సో ఇఫ్ దేర్ ఈజ్ ఎనీథింగ్ బియాండ్ ఓఓటీబీ, అర్థమవుతుందా. సో ఇప్పుడు ఓఓటీబీ ఉంటే అది యూజ్ చేసేస్తాం. సో ఓఓటీబీ నేచర్ కానిది ఏమైనా ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తే అప్పుడు కోడింగ్ రాసుకోవాలి, ఓకే, అప్పుడు కోడింగ్ రాసుకోవాలి. కోడింగ్ రాయటం అనేది కూడా మనకి నచ్చినట్టు చేయకూడదు. సపోజ్ ఇప్పుడు మీకే మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు వచ్చి చేయమన్నారు అనుకోండి, మీకు నచ్చినట్టు కోడింగ్ చేయకూడదు, ఓకే. ఎందుకంటే మీరు ఒకలా చేయొచ్చు కోడింగ్, మేబీ 20 లైన్స్తో కోడింగ్ చేయొచ్చు, వేరే డెవలపర్ ఓన్లీ 10 లైన్స్తో చేయొచ్చు, ఇంకొక డెవలపర్ ఓన్లీ 2 లైన్స్తో చేయొచ్చు. సేమ్ అవుట్పుట్ అనేది డిఫరెంట్ వేస్తో చేసే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అల్టిమేట్గా ఏదో ఒక్కటే కదా బెస్ట్ స్టాండర్డ్ ఉండేది, అవునా కదా. అందరూ బెస్ట్ స్టాండర్డ్స్ ఫాలో అవుతారని ఏముంది, అవునా కదా. సో ఇక్కడ పిఆర్పిసి మొత్తం ఆటోమేట్ అయిపోయినా సమ్ టైమ్స్ ఇంప్లిమెంటేషన్లోనే క్రియేట్ చేసి ఇష్యూస్ తెచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో అంత ఆటోమేటెడ్ యూజ్ చేసుకోవడం దగ్గరే మనం సరిగ్గా చేయలేము అప్పుడప్పుడు. అలాంటిది కోడింగ్ చేయాల్సి వస్తే 100% మిస్టేక్స్ చేస్తాం కదా. ఒకవేళ అవుట్పుట్ వచ్చినా పర్ఫార్మెన్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయా? పర్ఫార్మెన్స్ తగ్గితే అప్పుడు ఎవరికి ప్రాబ్లం? సిస్టమ్ స్పీడ్ తగ్గిపోతే ఎవరికి ప్రాబ్లం?
ఎవరికి ప్రాబ్లం? క్లయింట్గా? క్లయింట్కైనా ప్రాబ్లం? క్లయింట్ కన్నా ముందు పెగా సిస్టమ్స్ టీమ్ వాళ్ళకి డేంజర్, అంతే కదా. సో ఇప్పుడు మొత్తం బ్యాడ్ స్టాండర్డ్స్ ఫాలో అయ్యి సిస్టమ్ మొత్తం స్లో అయిపోయింది అనుకోండి, దెన్ ఇప్పుడు క్లయింట్ ఏం చూస్తాడు? సో సిస్టమ్ చాలా స్లోగా ఉంది, పర్ డే 100 కస్టమర్స్ రిజిస్టర్ చేయాల్సిన టైంలో ఓన్లీ 50 అవుతున్నారు. సో వాట్ ఫర్ ఐ టేకింగ్ దిస్ పెగా వద్దు, లైసెన్స్ క్యాన్సిల్ చేసేద్దాం అనేస్తారా? అంటే హోల్ ప్రాసెస్లో లాస్ అయ్యేది ఎవరు? పెగా సిస్టమ్స్ టీమ్ వాళ్ళు. సో అంటే పెగా సిస్టమ్స్ టీమ్ వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు దీన్ని? చేయరు. సో అందుకనే మనకి సంథింగ్ ఏదో బియాండ్ ఓఓటీబీ వస్తే రిక్వైర్మెంట్ తీసుకోండి. సో ఇమేజ్ లాంటిది చేయాలి, రొటేటింగ్ ఇమేజ్ లాంటిది అంటే బియాండ్ ఓఓటీబీ కదా. సో ఇఫ్ ఎనీథింగ్ లైక్ బియాండ్ ఓఓటీబీ కోడింగ్ చేసే ఛాన్సెస్ వస్తే యాజ్ ఎ డెవలపర్ యు ఆర్ నాట్ సపోజ్ టు డూ ఎనీథింగ్. ఓకే, మీకు వచ్చినా మీరు చేయకూడదు, ఏం చేయాలి మీరు అప్పుడు? యు ఆర్ సపోజ్ టు రైజ్ వన్ సర్వీస్ రిక్వెస్ట్, ఒక టికెట్ ఒకటి రైజ్ చేయాలి. సో టికెట్ రేస్ చేసి అప్పుడు పెగా సపోర్ట్ టీం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అసైన్ చేస్తే వాళ్ళు వాళ్ళ టీం నుంచి ఫిక్స్ చేయించుకుంటారు, అంతేనా. సో ఎవ్రీ టైం మనకు అన్నీ తెలియనేమీ లేదు కదా పెగాలో. సో అందుకని ఎవ్రీ టైం ఒక పెగా పర్సన్ స్ట్రైట్ అవే మనతో ఉంటారు. సో ఇఫ్ ఎనీథింగ్ బియాండ్ ఇలాంటిది వస్తే అప్పుడు మనం అతను కాంటాక్ట్ అవ్వాలి. సో అతను కాంటాక్ట్ అయితే అతను ఆ టికెట్ వెరిఫై చేస్తాడు. చేసిన తర్వాత ఫర్ దిస్ వీఆర్ హ్యావింగ్ ఓఓటీబీ ద లేటెస్ట్ వర్షన్ కొత్తగా ఇంక్లూడ్ చేశాము, మేబీ మీకు తెలియకపోవచ్చు, ఇది యూజ్ చేయండి అని సజెస్ట్ చేస్తారు. లేదు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసేసి ఓఓటీబీ లేదు దీనికి, కోడింగ్ చేయాల్సి వస్తుంది, మేము చేసిస్తాం, 2 days టైం ఇవ్వండి అన్నట్టు వాళ్ళు చేసుకుంటారు. అంటే యాజ్ ఏ డెవలపర్ మీరు అసలు కోడింగ్ చేసే ఛాన్సే ఉండకూడదు. ఓకే, సో ఒకవేళ చేస్తే అది బెస్ట్ స్టాండర్డ్స్ ఫాలో అవుతారని ఏమీ లేదు కదా. దెన్ కాంప్లైంట్ స్కోర్ డిస్టర్బ్ అయిపోతుంది, ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్కి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. అదంతా ఎందుకు? పెగా సిస్టమ్స్ టీమ్ వాళ్ళకి ఒక రిక్వెస్ట్ రేస్ చేస్తే వాళ్ళే చూసుకుంటారు కదా. సో దిస్ ఈజ్ ద పాయింట్, మనకు కావాల్సింది కూడా అదే కదా, కోడింగ్ లేకుండా. సో ఫైన్. సో అంటే దెర్ విల్ నాట్ బి ఎనీ కోడింగ్, మోస్ట్లీ ఓఓటీబీ ఉంటుంది. ఒకవేళ ఓఓటీబీ లేకపోతే మనం క్రియేట్ చేయగలిగేవైతే చేయొచ్చు, కోడింగ్ చేయాల్సింది వస్తుంది మాత్రం పెగా సిస్టమ్స్ టీమ్ వాళ్ళకి పుష్ చేసేస్తూ ఉంటాం. ఓకే ఫైన్. సో ఇన్ దిస్ వే యూ ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ సంథింగ్ అబౌట్ వాట్ ఈజ్ ఓఓటీబీ. ఓటీబీ అంటే అందరికీ అర్థమైందా? అండ్ సంథింగ్ అబౌట్ పిఆర్పిసి, అంటే ఈ టూల్ని రేపటి నుంచి ఇప్పటి నుంచి యూ హ్యావ్ టు కాల్ ఇట్ లైక్ పిఆర్పిసి, పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్, అంతేగాని పెగా అని అనకూడదు. ఓకే, అండ్ పెగా పిఆర్పిసిలో వర్షన్స్ ఎలా ఉంటాయి, 8th వర్షన్ నుంచి ఇన్ఫినిటీ వర్షన్ అంటాం, ప్రీవియస్ వర్షన్స్లో నేమ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ బేసిక్ ఓవర్వ్యూ లాగా చూస్తూ ఉన్నాం. ఓకే, వీ హ్యావ్ నాట్ ఎట్ క్రియేటెడ్ ఎనీ అప్లికేషన్. సో అప్లికేషన్ క్రియేషన్ ఇవన్నీ మనం